ప్రకటించుడి. అన్ని జనులలో ఆయన మహిమను ప్రచురించుడి. సమస్త జన్మల్లో ఆయన ఆశ్చర్యకార్యము ప్రచురించుడి. యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగినవాడు, సమస్త దేవతల కంటేను ఆయన పూజనీయుడు. జనముల దేవతలందరూ వచ్చి విగ్రహములే. యెహోవా ఆకాశ విశాలమును సృజించినవాడు. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి. మహిమా బలములు యెహోవాకు చెల్లించుడి. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. నైవేద్యము తీసుకుని ఆయన ఆవరణలోనికి రండి. పరిశుద్ధ అలంకారం ధరించుకుని యెహోవాకు నమస్కారం చేయండి. భూజనులారా ఆయన సన్నిధిని వణుకుడి. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, లోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది. న్యాయమును బట్టి ఆయన జనములను పరిపాలన చేయను. ఈ వార్తను అన్యజనులలో ప్రకటించండి. యెహోవా వేంచేయుచున్నాడు. ఆకాశం సంతోషించిన గాక, భూమి ఆనందించిన గాక, సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించిన గాక. పొలమును దాని యందు గల సర్వమును యెహోవా సన్నిధిని ప్రహర్షించును గాక, వన వృక్షములన్నీ ఉత్సాహధ్వని చేయును గాక. ఆఖరి వచ్చిన అందరం కలిసి చదువుతాం. భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా నిశ్చయించున్నాడు. న్యాయమును బట్టి లోకమునకు, తన విశ్వాస్యతను బట్టి జనములకు ఆయన తీర్పు తీర్చును. దేవుడు తన పరిస్థితి వాటిని దేవునికి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. మరి ఎండల కారణం చేత కొంచెము ముందుకు జరపడం జరిగింది. దయచేసి అందరూ కూడా కోఆపరేట్ చేస్తారని మనవి చేస్తున్నాను. కీర్తనలు 96 అధ్యాయంలో ఉన్నాము. టుడే ఈజ్ ద లార్డ్స్ డే, ప్రభు దినము. మరి క్యాలెండర్లో కూడా సండే అన్నది ఫస్ట్ ఉంటుంది. ఏ క్యాలెండర్ అయినా సరే చూడండి, ఫస్ట్ అడ్డంగా అయినా నిలువుగైనా సరే ఫస్ట్ స్టార్ట్స్ ఫ్రమ్ సండే. ప్రైజ్ ది లార్డ్. అంటే మొదటి రోజు, వారములో మొదటి రోజు అన్నది ఆదివారం, ప్రభు దినము, ప్రభుకి ఇచ్చే దినము. ప్రభు దాన్ని ఘనపరిచాడు. మరి పాత నిబంధన కాలంలో చూస్తే ఆయన సృష్టి అంతా కూడా చేసిన తర్వాత 7వ దినమున ఆయన విశ్రమించాడు. కానీ యేసు ప్రభు భూమి మీదకి వచ్చిన తర్వాత దాన్ని పరిశుద్ధపరుచున్నాడు. ఫస్ట్ డే, ద డే ఆఫ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రభుని స్తుతించే దినము, ప్రభుని ఆరాధన చేసే దినము. ఓకే, కీర్తనలు 96లో ఉన్నాము. యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి, సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి. ఓకే, యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. ప్రైజ్ ది లార్డ్. ఒక్క చిన్న బ్రేక్ పడ్డది నాకు అక్కడికి వచ్చేటప్పటికెల్లా. అనుదినము ఆయన రక్షణ సువార్తను ఏ విధంగా ప్రకటించాలి ప్రభువా? డ్యూటీలు మానేసుకోవాలా? కాలేజీలు, స్కూల్స్ మానేయాలా? ఏ విధముగా నీ యొక్క రక్షణ సువార్తను ప్రకటించగలము? ప్రతిదినము నీ రక్షణ సువార్తను ప్రకటించమంటున్నాడు. ఏ విధముగా ప్రభువా ప్రతిదినము ప్రకటించగలము? చాలా కష్టతరమే అని ఒక్కసారి అక్కడ బ్రేక్ వేసేటప్పటికల్లా, ఎస్, 2 కొరింథీ 3వ అధ్యాయంలో చూస్తే 2 కొరింథియన్స్ చాప్టర్ 3 వర్సెస్ 2 and 3. 2వ కొరింథీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2-3 వచనాలు. ఆమేన్. మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కదా. మరి ఆమోస్ బాబు ఆ యొక్క టీం ఒక 3 రోజులు వెళ్ళి సువార్త పత్రికలు పంచి వచ్చారు, సువార్త చేసి వచ్చారు. అనేక మంది సువార్త చేస్తూ ఉంటారు వాళ్ళ వాళ్ళ యొక్క అనుకూల సమయంలో. అదొక వంతు అయినప్పటికీ ప్రతిదినము కూడా నువ్వు ఒక సువార్త పత్రిక. యు ఆర్ ఏ లివింగ్ ఎపిస్టల్ ఆఫ్ గాడ్. ప్రైజ్ ది లార్డ్. జీవము గల దేవుని యొక్క ఒక పత్రిక మీరు. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తున్నాడు, గుర్తు చేస్తున్నాడు, మీరు మా యొక్క సువార్త పత్రికల కారా? ప్రైజ్ ది లార్డ్. మా పత్రిక మీరే కారా? రాతి పలక మీద రాసి గాని, సిరాతో గాని వ్రాయబడక, మెత్తని హృదయములు అను పలక మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలంగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక అయి ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. సో మనము జీవము గల దేవుని యొక్క పత్రికలమై ఉన్నాము.
మరి ప్రతిరోజు కూడా, లేదంటే ఆదివారం అప్పుడు, లేదంటే ఖాళీగా ఉన్నప్పుడు సువార్త పత్రికలు ఇతరులకు ఇస్తూ ఉంటాము. నీ యొక్క జీవితం ద్వారా యు ఆర్ ఏ లివింగ్ ఎపిస్టల్. నువ్వు నేను కూడా యేసు ప్రభు యొక్క సువార్త పత్రికలమై ఉన్నాము. గుర్తుపెట్టుకోండి, జీవిస్తున్న సువార్త పత్రికలమా. నీ యొక్క బ్రతుకు ద్వారా క్రీస్తుని ఏ విధంగా మహిమపరుస్తున్నాము, నీ యొక్క బ్రతుకు ద్వారా క్రీస్తుని ఏ విధంగా ఘనపరుస్తున్నాము. అనేక మంది నిన్ను చూసి, ఓహో వీడు క్రైస్తవుడండి, ఈమె క్రైస్తవురాలండి, మనల్ని చూడగానే ఓహో ఈమె క్రైస్తవురాలండి, ఈయన క్రైస్తవుడండి అనుకుంటారు. క్రైస్తవులు ఏ విధముగా? బొట్టు పెట్టుకోలేదు, కొంతమంది అయితే నగలు పెట్టుకోలేదు, కొంతమంది అయితే పువ్వులు పెట్టుకోలేదు. క్రైస్తవులు కొంతమంది వాళ్ళ యొక్క మాట్లాడే విధానము, వాళ్ళ యొక్క డ్రెస్సింగ్ అయ్యే విధానమును బట్టి వీళ్ళు క్రైస్తవులు అని అనుకుంటారు. కానీ నీ యొక్క మాట్లాడే విధానంలో, నీ యొక్క ప్రవర్తనలో నీవు క్రీస్తు వాడుగా ఉన్నావా లేదా? క్రైస్తవులు ఓకే. అనుదినము మరలా తిరిగి వచ్చేద్దాము. కీర్తనలు 96లో ఉన్నాము. కీర్తనలు 96లో ఉన్నాము. దయచేసి మరి ప్రార్థనలు 8 నుంచి 8:30కి ముగించి, మరి 8:30లోగా వచ్చిన వాళ్ళకు మాత్రమే ప్రేయర్ చేసే అవకాశం ఉంటుంది. సాధ్యమైనంత వరకు 8:35, 8:40లోగానే సామ్ రీడింగ్ స్టార్ట్ అయిపోద్ది. మీరు ఎప్పుడైతే దీనికి కోఆపరేట్ చేస్తారో, సాక్ష్యములు చెప్పడానికి, ఇంకొకరు ఎవరైనా హెచ్చరిక చేయడానికి కూడా సమయం ఇద్దామని చెప్పి నేను ఆశపడుతున్నాను. ఓకే, దయచేసి ఈ యొక్క టైమింగ్ అడ్జస్ట్ చేసుకుంటారని నా యొక్క మనవి. ఓకే, కీర్తనలు 96వ అధ్యాయంలో ఉన్నాము. 2వ వచనము, యెహోవా మీద పాడండి, ఆయన నామమును స్తుతించండి అనుదినము. ప్రైజ్ ది లార్డ్. అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించండి. ఏ విధంగా ప్రకటించగలము ఆయనకు రక్షణ సువార్తను? ప్రతిరోజు ఉద్యోగం మానేయక్కర్లేదు, నీ కాలేజీ స్కూల్స్ మానేయక్కర్లేదు. నీ యొక్క ప్రవర్తన ద్వారా, నీ మాటల ద్వారా ఆయన యొక్క సువార్తను ప్రకటించగలం. ఓకే, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించండి. ఎక్కడ? 3వ వచనం చెప్తుంది, అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించండి. సాక్ష్యముల ద్వారా, ప్రైజ్ ది లార్డ్, సంఘములో అవ్వచ్చు, స్నేహితుల మధ్యన అవ్వచ్చు, ప్రైజ్ ది లార్డ్, ఆయనను మహిమపరచబద్దులమై ఉన్నాము. నీ జీవితంలో ఆయన చేసిన మేళ్లను నువ్వు చెప్పకపోతే నువ్వు స్వార్థపరుడవు. ప్రైజ్ ది లార్డ్. మరి మ్యాంగో సీజన్ వచ్చింది, చాలా మంచి మ్యాంగోస్ ఆ సెంటర్లో అమ్ముతున్నారు అనుకోండి, నువ్వు ఒక్కడవే కొని తెచ్చుకొని ఆ పక్కోడు చెప్తే వాళ్ళు కూడా తెచ్చేసుకుంటారు, వాళ్ళు చెప్పకూడదు అనుకున్నావంటే స్వార్థపరుడవు. వాటి యొక్క క్వాలిటీ నీకు తెలిసినప్పుడు, ఆ రేటు నీకు తెలిసినప్పుడు, మరి రీజనబుల్ రేట్లో మంచి క్వాలిటీ వచ్చాయి, మళ్ళీ సాయంత్రంలోగా అయిపోతాయి అనుకున్నప్పుడు, నీ పక్కింటి వాడు, నీ యొక్క స్నేహితుడు, బంధువుడు అవ్వచ్చు, మరి వాళ్ళు కూడా వాళ్ళు తీసుకుంటే బాగుండంటే ఏం చేస్తావు? టక్మని ఫోన్ చేస్తావు, అరే ఫలానా చోట ఇది ఉంది, వెళ్ళి తెచ్చుకో అని చెప్తాము కదా. అంతకంటే శ్రేష్టమైంది దేవుని గురించిన తెలియచేయడము. ఓకే, అన్యజనులలో అలాగే సంఘములలో ఆయన మహిమపరచాలి. ఓకే, మరి కీర్తనలు 89:5లో చెప్తుంది, ఇన్ ద కాంగ్రిగేషన్ ఆఫ్ సెయింట్స్. 89లో 5వ వచనం చూడండి. ఇంకొకరు 149లో 1వ వచనం కూడా చదవండి. కీర్తనలు 89లో 5వ వచనము, ఆకాశ వైశాల్యము నీ ఆశ్చర్యములను స్తుతించుచున్నది. ఎవరు? కీర్తనలు 89లో 5వ వచనంలో ఉన్నాను, యెహోవా ఆకాశ వైశాల్యము నీ ఆశ్చర్య కార్యములను స్తుతించుచున్నది. ఆమేన్. ఆయన ఆశ్చర్య కార్యములను స్తుతిస్తున్నాయి, ఘనపరుస్తున్నాయి. పరిశుద్ధ దూతల సమాజములో నీ విశ్వాస్యతను బట్టి నీకు స్తుతులు కలుగుచున్నవి. ప్రైజ్ ది లార్డ్. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుని యొక్క పరిశుద్ధులైన స్తుతిస్తారు, అన్యజనుల మధ్యన స్తుతిస్తారు. అలాగే ఆకాశ వైశాల్యము, ప్రైజ్ ది లార్డ్, ఆయన యొక్క సృష్టి అంతా కూడా పరిశుద్ధ దూతల సమాజంలో, సంఘంలో అవ్వచ్చు, స్నేహితుల మధ్యన అవ్వచ్చు, ఆయన స్తుతించాలి. ఎప్పుడు స్తుతించాలి? ప్రతిదినము. ప్రైజ్ ది లార్డ్. ప్రతిదినము అంటే ప్రతిదినము మరి ఏంటిది, యాంప్లిఫైర్ పెట్టుకొని ప్రభుని స్తుతిస్తూ ఉండడం కాదు. అవకాశం ఉన్నప్పుడు చేయవచ్చు, కానీ నీ యొక్క బ్రతుకు మూలంగా ఆఫీస్కి వెళ్ళినప్పుడు, ఆఫీసులో పనిచేసినప్పుడు ప్రజలు నిన్ను చూసి మీలో ఒక ప్రత్యేకత వాళ్ళు కనుగొన్న వాళ్ళే. ప్రజలు వీళ్ళు దేవుని బిడ్డలు అన్న దృష్టి వాళ్ళలోకి రావాలి. నీ యొక్క మాట్లాడే విధానము, నువ్వు ప్రేమించే విధానము, నువ్వు సహించే విధానము, క్రీస్తుని ప్రేమ నువ్వు కలిగినట్లయితే, వాక్యముతో సహవాసం చేసినప్పుడు
వాక్యంతో సహవాసం చేసినప్పుడు ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క క్షమాగుణము, ఆయన యొక్క ఆదరణ నీలోంచి రావాలి. ప్రస్తుత దినాలు యేసు ప్రభు భూమి మీద నడవలేడు. యేసు ప్రభుని కలిగి ఉన్న నీవు నేను కూడా నడుస్తున్నాం, మాట్లాడుతున్నాం, తింటున్నాం, అన్ని పనులు చేస్తున్నాము. నీ యొక్క మాటల ద్వారా క్రీస్తుని ప్రచురపరచాలి. గుర్తుపెట్టుకోండి. ప్రైజ్ ది లార్డ్. అదనమాట అనుదినము ఆయనను, ఆయన రక్షణ సువార్తను ప్రకటించండి. 3వ వచనంలో ఉన్నాను, అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించండి సమస్త జనములలో. ఏ విధముగా? కీర్తన 145లో 1వ వచనం చూడండి, 149లో 149 verses 1. యెహోవాను స్తుతించండి, యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి, భక్తులు కూడుకొను సమాజములో. ఆమేన్. ఎక్కడ? భక్తులు కూడుకునే సమాజంలో ఆయనకు స్తోత్ర గీతము పాడండి. ప్రైజ్ ది లార్డ్. భక్తులు కూడుకుని సమాజంలో ఆయనకు స్తోత్ర గీతము పాడండి. మనం ఇక్కడికి వచ్చున్నాము, భక్తులు కూడుకున్నారు. మరి మా స్నేహితుడు అనకాపల్లి నుంచి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఓకే, కొమ్మాది నుంచి వచ్చారు కొంతమంది. అలాగే మరి మల్కాపురం కొండ మీద, ప్రకాష్ నగర్ కాదు, త్రినాథపురం అది కూడా కాదు, ఏఎస్ఆర్ కాలనీ, ఏ కాలనీ అయితేనేమి. ప్రైజ్ ది లార్డ్. వచ్చారు, ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. మన జూమ్లోనూ కూడా వచ్చారు కొంతమంది, ఎక్కడెక్కడి నుంచో వచ్చి కూడుకున్నారు. ఎందుకు? ఆయన స్తుతించాలి. పరిశుద్ధులు కూడుకునే స్థలంలో నేను ఆయన్ని స్తుతించాలి. ఆయన చేస్తున్న మేళ్లను బట్టి యేసయ్యా నీకు వందనాలయ్యా అని నా హృదయాంతరంగం నుంచి ఆయన స్తుతించాలి. అదే నీ నుంచి కోరుతున్నాడు, అదే మన నుంచి ఆయన కోరుతున్నాడు. ఇంకా ఫర్దర్ క్రిందకి వెళితే మరి 8వ వచనము, కీర్తనలు 96లో 8వ వచనము, 96లో 8వ వచనము. యెహోవా నామమునకు తగిన మహిమ చెల్లించండి. ద డ్యూ అంటూ హిజ్ నేమ్. ప్రైజ్ ది లార్డ్. గ్లోరీ డ్యూ అంటూ హిజ్ నేమ్. ద గ్లోరీ ఈజ్ డ్యూ అంటూ హిజ్ నేమ్. ఆయనకు చెందవలసిన మహిమ అన్నాడు. కానీ నేను చెప్పగలను, ద గ్లోరీ ఈజ్ డ్యూ. మనము బాకీ పడిన స్తుతి ఆరాధన. వారమంతా కూడా అనేకమైన మేలు పొందాము. నువ్వేంటి బాకీ పడ్డావు? ఆయన స్తుతించడము, ఆయన స్తుతులు చెల్లించడం అన్నది బాకీ పడ్డాము. నెలంతా నువ్వు కష్టపడి పనిచేసిన తర్వాత జీతము గవర్నమెంట్ వారు నీకు బాకీ పడ్డారు. గవర్నమెంట్ వారు నీకు బాకీ పడ్డారు. మరి 31వ తారీఖున జీతం ఇవ్వకపోతే గొడవ చేస్తారు. 1వ తారీఖు దాటిందంటే గొడవ చేస్తారు. మరి మార్చి 31 అయిన తర్వాత బ్యాంక్ అకౌంట్స్ అవి కొంచెం లేట్ అయ్యి ఏమవుద్దంటే ఏప్రిల్ 1 కానీ 2 కానీ పెన్షన్స్ ఇస్తారు, జీతాలు ఇస్తారు. ఆ ఒక్క నెల మాత్రమే 1 రోజు 2 రోజులు లేట్ అవుద్ది. 1 రోజు లేట్ అయ్యేటప్పటికల్లా వాడికి ఫోన్ చేస్తాడు, వాడు ఇంకోటికి ఫోన్ చేస్తాడు, ఏరా నీకు జీతం వచ్చిందా, నీ పెన్షన్ వచ్చిందా? డబ్బులు ఉండవా? ఉంటాయి. అయినా సరే అరే పెన్షన్ రాలేదే, జీతం రాలేదే, ఏమైంది వేళ? కంగారు అయిపోతాం. ఒకళ్ళకి ఫోన్లు చేసి ఆ సర్కిల్లో ఏంటి నాకు ఇంకా పెన్షన్ రాలేదు, ఏమిటి నాకు ఇంకా జీతం రాలేదు. అక్కడ ఏదో ప్రాబ్లం వచ్చింది, కంప్యూటర్స్లో ఏదో ప్రాబ్లం వచ్చింది. ఇయర్లీ క్లోజింగ్ కదా, అవన్నీ అకౌంటింగ్ చేసుకుంటే తప్ప చాలా ఫైల్స్ ఉంటాయి. మరి బ్యాంకులో పనిచేస్తాను కనుక చాలా ఫైల్స్ ఉంటాయి. మాన్యువల్గా చేయడానికి 3 రోజులు 4 రోజులు పట్టేసేవి. కానీ కంప్యూటర్స్ అయిన కారణం చేత 1 రోజులో అది క్లియర్ చేయగలుగుతున్నారు. మరి 1 రోజు ఎడిషనల్గా అయ్యేటప్పటికల్లా అందరికీ పరుగులెత్తాయి. డబ్బులు లేక కాదు, డబ్బులు ఉంటాయి, అయినా సరే అరే ఎందుకు రాలేదు. సో యూ హ్యావ్ టు ద పెన్షన్ ఆర్ ద శాలరీ ఈజ్ డ్యూ అంటూ యూ. ప్రైజ్ ది లార్డ్. అది పొందడానికి నీవు అర్హుడవు, నీవు యోగ్యుడవు. నీకు బాకీ, నువ్వు పనిచేసిన ఆర్గనైజేషను నీకు జీతం ఇవ్వడం అనేది బాకీ. అలాగే దేవుని నుంచి అనేకమైన మేలు పొందిన మనము ఆయన స్తుతించడం అన్నది బాకీ పడ్డాము. గుర్తుపెట్టుకోండి. నేను సంఘానికి రావడము, ప్రభుని స్తుతించడము ఏదో గొప్ప కార్యము చేసామనుకోవద్దు. క్షమించండి, మిమ్మల్ని నొప్పించినట్లయితే క్షమించండి. వీఆర్ డ్యూ అంటూ హిస్ నేమ్. ఆయనకి నీవు బాకీ పడ్డావు. స్తుతులు చెల్లించడం అన్నది ఆయనకు బాకీ పడ్డాం. ఏ విధముగా చెల్లించాలి? నైవేద్యం తీసుకొని ఆయన ఆవరణలోకి రండి. నైవేద్యము ఏమిటి? నైవేద్యము ఎప్పుడన్నా విన్నారా నైవేద్యం అన్న మాట? మా స్నేహితుల దగ్గర విన్నాను. ఈవేళ ఫలానా దేవుడికి నైవేద్యం పెట్టాలి. నేను సింహాచలం ఆంధ్ర బ్యాంకులో చేసినప్పుడు
నైవేద్యం పెట్టాలి దేవునికి. పంతులు గారు వచ్చి చెప్పేవారు నైవేద్యం పెట్టాలి. ఓ నైవేద్యం అంటే ఏదో తినడానికేమో అనుకున్నాను. గివ్ an offering unto the Lord. Praise the Lord. ఆయన తినడానికి కోరుతున్నాడా? నువ్వు ఇచ్చే డబ్బులుగా ఆయన చూస్తున్నాడా? ఏమిటి ఆ యొక్క నైవేద్యం ఆయన కోరుకునేది? ఏమి యొక్క నైవేద్యము? ఇక్కడ ఏం చెప్తున్నాడు? నైవేద్యం తీసుకుని ఆయన ఆవరణలోనికి రండి. Praise the Lord. నైవేద్యం తీసుకుని, ఇంగ్లీష్లో ఏం చెప్తున్నాడు? బ్రింగ్ ఎన్ ఆఫరింగ్. Praise the Lord. బ్రింగ్ ఎన్ ఆఫరింగ్ అంటూ ద లార్డ్. డబ్బులు ఉన్నాయా? వేసుకొచ్చానా చందా వేయడానికి అనుకుంటాం మనము. బట్ యు ఆర్ ద లివింగ్ సాక్రిఫైస్ ఆఫ్ గాడ్. నీవు నేను మొట్టమొదటిగా we are the living sacrifice of God. నీవు నేను కూడా జీవిస్తున్నటువంటి అర్పణ. ఎస్, నీవు నేను కూడా జీవిస్తున్న అర్పణ. యు యువర్ సెల్ఫ్ ఈజ్ ఏ సాక్రిఫైస్ అంటు గాడ్. ప్రైజ్ ది లార్డ్. మనము మొట్టమొదటిగా యేసయ్య తను తానుగా బలిగా చేయబడ్డాడు, అర్పణగా చేయబడ్డాడు. అవునా కదా? ఎక్కడ? హెబ్రీ 13:15 అంటే చూడండి, పాస్టర్ గారు చెప్తున్నారు. హెబ్రీ 13:15. ఓకే, ఆయన ద్వారా. హెబ్రీ 13:15. ఇప్పుడు ఆయన ద్వారా ఆయన నామమును ఒప్పుకొనుచు. ప్రైజ్ ది లార్డ్. ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము, నోటితో చెప్పే ఫలములు. యేసయ్యా నీకు వందనాలు. హృదయ అంతరంగంలోంచి దేవా నీకు వందనాలు. నా తోటి సహోదరులు, నా స్నేహితులు, నాకంటే డబ్బున్నవాడు, అధికారం ఉన్నవాడు, ప్రైజ్ ది లార్డ్, నాతో కలిసి పనిచేసిన మేనేజర్లు చనిపోయారు. చాలా బాధాకరము. మొన్నటి దినం మరి పెద్ద బుడ్డే పెళ్ళి 50 సంవత్సరముల క్రితము, నేను 52 సంవత్సరముల క్రితమే అక్కడి నుంచి వచ్చేసాను. మొన్నటి దినమున ఒక పిలుపునిచ్చారు. మరి దగ్గర 26, 27 సంవత్సరముల బ్యాచ్ వాళ్ళు అక్కడ కలవాలని దానికి వెళ్ళాను. నా యొక్క పాత సహోదరులని చిన్నప్పుడు నిక్కర్లు వేసుకుని తిరిగిన సహోదరుని ఒకసారి చూద్దాము ఎలాగుంటారో అని చెప్పి వెళ్ళినప్పుడు చాలామందిని చూసి ఆనందించాము. అరే ఆడేడ్రా, వీడేడ్రా అని మాట్లాడుకున్నప్పుడు చాలా బాధ అనిపించింది. దగ్గర ఒక 8-9 మంది వెళ్ళిపోయి ఉన్నారు, చనిపోయి ఉన్నారు. భూమి మీద వాళ్ళు లేరు. చాలా బాధ అనిపించింది. కలిసి ఆడుకున్నాము, ఫుట్బాల్ ఆడాము, పరుగులెత్తాము. వాడు లేడే. అంతవరకు ఎందుకు? పోయిన సంవత్సరము, పోయిన నెలలో కలిసి ఆఫీసులో పనిచేసిన వ్యక్తులు లేరు అంటే ఎంతో బాధ అనిపిస్తుంది. ఈరోజు మరి మనకి ఆయుష్ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చినాడు. మనము నడవగలము, పరిగెత్తగలము, మాట్లాడగలము. జిహ్వా ఫలములు తీసుకుని ఆయన సన్నిధికి వద్దామా? మన యొక్క మాటల ద్వారా యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు అని చెప్పి ఆయనకి స్తుతులు చెల్లిద్దామా? దానికంటే ముందుగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:2 కూడా చూడండి. Ephesians chapter 5:2. He gave himself. Praise the Lord. ప్రభు తనకు తానుగా. ఏంటమ్మా జ్యోతి చదవమ్మా, మైక్లో చదవండి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ప్రైజ్ ది లార్డ్. ఏం చూస్తున్నాము? కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనండి. 2వ వచనంలో క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను. హీ హిమ్సెల్ఫ్, యేసు ప్రభు తనకు తానుగా, he became an offering and sacrifice to God. He became a offering and sacrifice unto God. Praise the Lord. యేసు ప్రభు మీ నిమిత్తమై, మా నిమిత్తమై ఆయన ఒక్క అర్పణగా చేయబడి దేవునికి జీవము గల అర్పణముగా. ప్రైజ్ ది లార్డ్. మరి యేసు ప్రభు నమ్మినవాడు, ఆయన సువార్త చేసేవాళ్ళు అనేక మంది భూమి మీద చంపబడుతున్నారు, హింసించబడుతున్నారు. They are sacrifices unto God.
కానీ మనము కూడా చెప్తాము, నేను కూడా సాక్రిఫైస్ అయిపోవాలని. కానీ కొంచెం ఎండ ఎక్కువ ఉంటే భరించలేము. ప్రార్థనకు వెళ్ళడానికి, రావడానికి కొంచెం ట్రాన్స్పోర్టేషన్ లేకపోతే చాలా కష్టమైపోద్ది. వాట్ సాక్రిఫైస్ యు ఆర్, ఎలాంటి అర్పణ అయి ఉన్నాము మనము. కంఫర్టబుల్ క్రిస్టియన్స్. మా ఇంటి నుండి మీ ఇంటికి ఎంత దూరమో, ఆ ఇంటి దగ్గర నుంచి కూడా మా ఇంటికి అంతే దూరం. దేవుని కోసం మనం కష్టపడలేనప్పుడు ఆయన నీ కోసం కష్టపడాలా? ఆయన నీ కోసం ప్రాణం పెట్టాలా? ఆయన నీ కోసం దిగి రావాలా సహాయం చేయడానికి? ఎంత స్వార్థపూరితమైన ఆలోచన అండి, ఎంత స్వార్థపూరితమైన ఆలోచన. ఒకసారి నేను బొబ్బిలి ఆంధ్ర బ్యాంక్ బొబ్బిలిలో జాయిన్ అయ్యాను. అక్కడ పనిచేసినప్పుడు రాత్రికాల సమయంలో ఆఫీసు నుండి ఇంటికి వెళ్ళేటప్పుడు చాలా చీకటిగా ఉంది. ఏదో వీధి లైట్లు కొంచెం మిల్కు మనం మెరుస్తూ ఉన్నాయి వీధి లైట్లు. ఆ లైటింగ్లోనే వెళుతూ ఉన్నాను. కొంత సమయం అయ్యేటప్పటికల్లా సడన్గా కరెంట్ పోయేటప్పటికల్లా ఏమీ కనబడలేదు, చాలా చీకటిగా ఉంది. అప్పటికే విన్నాను ఆ దారిలో చాలా కుక్కలు ఉన్నాయి, కరిచేస్తున్నాయి అని వినేటప్పటికల్లా ఒక్కసారి ఆ యొక్క మాట నా మనసులోకి వచ్చి ఒక్క రకంగా భయం వచ్చింది నాకు. అయ్యో బాబోయ్, ఏ కుక్క పట్టుకుందంటే, కరిచిందంటే ఎన్ని ఇంజక్షన్లు తీసుకోవాలి, బొడ్డు చుట్టూ ఇంజక్షన్లు తీసుకోవాలి. ఇప్పుడు ఏదో మోడిఫికేషన్ వచ్చిందిలేండి, ఆ టైంలో బొడ్డు చుట్టూ ఇంజక్షన్ తీసుకోవాలి. అయ్యి బాబోయ్ ఏమైపోద్దు అని కంగారయ్యి వేరే మార్గం లేక, ఓ లార్డ్ హెల్ప్ మీ, ప్రభువా సహాయం దయచేయండి, ఓ లార్డ్ హెల్ప్ మీ అన్నాను. వెంటనే ఒక మెరుపు వచ్చినప్పటికల్లా నా హృదయం ఎంత ఆనందించిందంటే, ఒరే టార్చ్ లైట్ అయ్యిరా, ఒరే ఫోన్ ఆన్ చేసి లైట్ అయ్యిరా అంటే వెంటనే లైట్ ఎలా వేస్తారో ఆ రీతిలో పెద్ద మెరుపు వచ్చింది. మెరుపు వచ్చేటప్పటికల్లా నాకు చాలా తేటగా కనిపించింది. ఎక్కడ ఇల్లు ఉంది, ఎక్కడ మంచాలు ఉన్నాయి, ఎక్కడ బళ్ళు ఉన్నాయి, సమస్తము కనబడ్డాయి. మెరుపులు వచ్చినప్పుడు మీరు చీకట్లో మెరుపు వచ్చినప్పుడు మీరు చూడొచ్చు ఎక్కడ ఏమిటి అన్ని కనబడతాయి. కనబడినప్పటికల్లా నాకు ఎంత ఆనందం వచ్చిందంటే, ఓ నా ప్రక్కనే ఉన్నాడు నా యేసయ్య, వెంటనే వెలిగిచ్చాడు. ఓ యేసయ్యా నీకు వందనాలు. ఆయన ఇచ్చిన వెలుగుకి మెరుపులకు వెంటనే వందనములు వేసేటప్పటికల్లా వెంటనే ఇంకోటి ఇచ్చాడు నా యేసే. వెంటనే ఇంకోటి ఇచ్చాడు. కంటిన్యూగా 5 నిమిషాలు ఇంటికి వెళ్ళే వరకు కూడా మెరుపులతో నా యేసే నన్ను నడిపించాడు. మరి యేసయ్య నీకు వందనాలని చెప్పొద్దా? ఇంటికి వెళ్ళిన తర్వాత వంట చేసుకోవాలి. వంట అంటే ఏముంది, కుక్కర్ పెట్టుకోవడం అంతే. కానీ వంట చేయబుద్ధి వేయలేదు. ఇంటికి వెళ్ళిన వెంటనే మోకరించాను. యేసయ్యా హౌ గ్రేట్ ద వాట్, ప్రభువా నువ్వు ఎంత గొప్పవాడు ప్రభువా, నువ్వు చేయగల సమర్థుడవు, కానీ సహాయం చెయ్యి ప్రభువా అనేటప్పటికల్లా నా ప్రక్కనే ఉండి సహాయం చేసిన దేవునికి మౌనంగా ఉండలేకపోయినాను. యేసయ్యా నా ప్రక్కనే ఉన్నావు, చీకటిలోంచి వెలుగు కలుగగా కన్న దేవుడు ఆ చీకటిలో నాకై వెలుగు పుట్టించాడు, నాకై వెలుగు పంపించాడు, నా ప్రక్కనే ఆయన ఉన్నాడు. ఓ నాలాంటి వాడి ప్రార్థన నువ్వు వింటావా ప్రభువా? నేను ప్రార్థన కూడా చేయలేదు, ఒక్క మాట అన్నాను, ఓ లార్డ్ హెల్ప్ మీ, ఓ లార్డ్ ప్రభువా సహాయము దయచేయండి. క్లిష్ట పరిస్థితుల్లో సహాయం కోరాను. వెంటనే దిగి వచ్చిన దేవుడు వారమంతా కూడా అనేకమైన పరిస్థితుల్లో నువ్వు ఆయన సహాయం కోరావు, ఆయన సహాయం అనుభవించావు. కృతజ్ఞత లేని వారంగా ఉండొద్దు, కృతజ్ఞత కలిగి ఆయన స్తుతిద్దాము, నైవేద్యం తీసుకుని ఆయన ఆవరణంలో ప్రవేశిద్దాము. యువర్ సెల్ఫ్ ఈజ్ ఏ సాక్రిఫైస్ అంటు గాడ్. నీవుగా దేవునికి నైవేద్యము. క్రైస్తవుల్లో కానుక ఎంతో తీసుకుని వస్తావు దేవునికి ఇవ్వడానికి. అది మాత్రమే కాదు, నీ సమయము దేవునికి ఇవ్వాలి, నీ సహవాసము దేవునికి కావాలి. నువ్వు ఆయనతో సహవాసము చెయ్యాలని ఆయన కోరుతున్నాడు. Glory is due unto his name.
ఆరాధన అన్నది ఆయనకి బాకీ పడ్డాము. ప్రభుని స్తుతించడము, ఆరాధన చేయడము ఏదో ఫేవర్ అనుకోవద్దు. నీకు నీవుగా, నాకు నేనుగా, నా దేవునికి ఐఎమ్ ఏ సాక్రిఫైస్, ఐఎమ్ ఏ లివింగ్ ఎపిస్టిల్, జీవిస్తున్నటువంటి పత్రికను నేను నీ యొక్క అర్పణముగా, యేసయ్య అర్పణముగా చేయబడ్డాడు. ఆయన ప్రేమను నీవు కొనసాగించాలి. ఆయన ప్రేమను నువ్వు కొనసాగించాలి. ఆయన విశ్వాసతను నువ్వు కొనసాగించాలి. ఆయనకు స్వభావమును నీవు కొనసాగించాలి. అది ఆయన కోరే అర్పణ. అది ఆయన కోరే అర్పణ. ఎలాంటి అర్పణ ఇస్తున్నావు? 100 రూపాయలు దేవునికి ఇచ్చేస్తే అయిపోలేదు. 10 రూపాయల కానుకలు పెట్లు వేసేస్తా కాదు. యువర్ సెల్ఫ్ ఈజ్ ఏ లివింగ్ సాక్రిఫైస్, లివింగ్ ఎపిస్టిల్ ఆఫ్ గాడ్. ఆరాధన చేయడం సిద్ధపడదామా? How great thou art, O Lord. అందరం కూడా కళ్ళు మూసుకుందాం. మనం అందరం కూడా కళ్ళు మూసుకుందాం. How great thou art. భూమిని ఆకాశాన్ని కూడా ఆయన మాటతో సెలవిచ్చిన దేవా. How great thou art. మాట సెలవిచ్చిన దేవుడు, మాట సెలవిచ్చిన దేవుడు. కలుగుగాక అనగానే కలిగింది. ఇది జరుగుగాక అంటే జరిగిపోయింది. మానవ మాత్రమైన మనల్ని ఎడల ఆయన ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన ఎంతగా మనల్ని ప్రేమించాడండి. ఆయన స్వహస్తాలతో యు ఆర్ ది హ్యాండ్ వర్క్ ఆఫ్ మై లార్డ్, యు ఆర్ ది హ్యాండ్ వర్క్ ఆఫ్ మై లార్డ్. నీవు ఆయన యొక్క చేతి పని అయ్యున్నావు. నీవు ఆయన యొక్క చేతి పని అయ్యున్నావు. నా ప్రియ సహోదరి సహోదరులారా, యు ఆర్ నాట్ ఎ నార్మల్, యు ఆర్ నాట్ ఎ నార్మల్ హ్యూమన్ బీయింగ్. నేను అందరిలాగా మనిషిని, లేదా అందరిలాగా నేను ఒక పురుషుణ్ణి, అందరిలాగా ఒక స్త్రీని అనుకోవద్దు. యు ఆర్ ది హ్యాండ్ వర్క్ ఆఫ్ గాడ్, ఫ్యాషన్ ఇన్ హిస్ ఇమేజ్. ఆయన స్వరూపంలో మనల్ని తయారు చేశాడు. హౌ గ్రేట్ ఈజ్ ద లార్డ్. అవును తండ్రి, ఇటువంటి హృదయంలో, ఇటువంటి శరీరముతో, ఇటువంటి ఆత్మతో ఆయన యొక్క నామాన్ని ప్రచురపరచాలని ఆయన కోరుకుంటుంటే, లార్డ్ యు ఆర్ రన్నింగ్ అవే ఫ్రమ్ హిస్ గ్లోరీ. ఆయన యొక్క సన్నిధి నుంచి పారిపోతున్నాము. ఆయన యొక్క ప్రసన్నత నుంచి పారిపోతున్నాము. ఆయన యొక్క కృప నుంచి పారిపోతున్నాము. లార్డ్ జీసస్, ఒక్కసారి ఆలోచన చేద్దాం. ద లార్డ్ హూ హ్యాస్ గివెన్ us this day. ఈ దినాన్ని ఇచ్చిన దేవుణ్ణి నువ్వు మర్చిపోవద్దు. నువ్వు అలా అనాలోచితంగా కూర్చొనవద్దు. నువ్వు పొరపాటున దేవుని యొక్క సన్నిధికి రాలేదు. నా ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వు ఎటువంటి హృదయంతో వచ్చినా, నువ్వు ఎటువంటి జీవితంలో నువ్వు వెళుతున్నా, నీ జీవితంలో కుదరని శ్రమలు, వ్యాధులు, బాధలు ఇవన్నీ ఎలా జరుగును అని సందేహము కలిగి ఉన్నావేమో. లార్డ్, మై జీసస్ ఇస్ ది ఆన్సర్. నా యేసయ్య దానికి ఒక జవాబు అయి ఉన్నాడు. ఆయన నీకు జవాబు అయి ఉన్నాడు. ఓ యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం. నీ జీవితంలో ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలను నువ్వు జ్ఞాపకము చేసుకున్నట్లయితే, నా జీవితంలో ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలని నేను జ్ఞాపకము చేసుకున్నట్లయితే, నా నోరు మౌనముగా ఉండలేదు. ఐ కెనాట్ షట్ మై మౌత్. ఓ, నేను మౌనముగా ఉండలేను. లార్డ్, మై స్పిరిట్ డాన్స్ ఇన్ మీ. నా యొక్క హృదయము గంతులేస్తున్నది. నా మనసు ఆనందముతో నిండుతున్నది. Such a wonderful God I am serving. ఓ, అటువంటి మహోన్నతుడు, మహోన్నతుడు, మహాగణుడు, ఇశ్రాయేలు స్తుతుల మీద ఆసీనుడు ఆ దేవునికి ఆరాధన చేయడానికి సిద్ధపడిచిన మనమందరికీ కూడా ఆయన కృపతో మనల్ని నింపాలి. ఆయన యొక్క సన్నిధి, ఓ ఆయన యొక్క సన్నిధి ఇక్కడికి రావాలి. ఎక్కడ 2-3 నా నామములో కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానని వాగ్దానము చేసిన దేవుడు. ఓ, మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు నా యేసయ్య. మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు నా యేసయ్య. జీవప్రాప్తులుగా వచ్చిన దేవునికి వందనాలు చెల్లిద్దాం. మహోన్నతుడా, సర్వాధికారి, నిత్య నివాసి అయిన దేవ,
నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ బిడ్డలు ప్రభా ఏ మనస్సుతో వచ్చారో, ఏ బాధతో వచ్చారో, ఏ వ్యాధితో వచ్చారో తండ్రి, నీ యొక్క ప్రభా ఈ యొక్క వారకాలం అంతట్లో కూడా ప్రభా మీ యొక్క రెక్కల నీడలో నన్ను మమ్మల్ని మీరు కాచి కాపాడి ప్రభా మీ యొక్క బలిష్టమైన చేతుల కింద మమ్మల్ని ఉంచి, ఇది నాన్న సజీవుల లెక్కలో మమ్మల్ని ఉంచి ప్రభా ఈ యొక్క ఆరాధనకు మమ్మల్ని తీసుకొచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మా జీవితాల్లోకి మీ జోక్యం కావాలని మేము వేడుకుంటున్నాము. మా కుటుంబాల్లో మీరు జోక్యం చేసుకోవాలని మేము అడుగుతున్నాము. మా జీవితాల్లో మీరు జోక్యం చేసుకోవాలి. ఐ వాంట్ యూ టు ఇంటర్వీన్ ఇన్ టు మై లైఫ్స్ ఓ లార్డ్. ఐ వాంట్ యూ టు ఇంటర్వీన్ ఇన్ టు మై లైఫ్స్. నా జీవితంలో ప్రతి పరిస్థితికి ప్రభా నీ యొక్క సహకారం కావాలని అడుగుదాం. మన నోరు విప్పి let us open our mouth wide. మన యొక్క నోరు విప్పి అడుగుదాం ప్రభా నీ యొక్క సహకారం నాకు కావాలి, నీ యొక్క కృప నాకు కావాలి, నీ యొక్క సన్నిధి నాకు తోడుగా ఉండాలి. అదొకటి చాలు. నీ జీవితంలో నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నప్పటికీ కూడా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు నా యేసయ్య. సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు నా యేసయ్య. దాటిపోయి వెళ్ళిపోయే దేవుడు కాదు నా యేసయ్య. ఓ సచ్ ఎ వండర్ఫుల్ గాడ్ వి ఆర్ సర్వింగ్. అటువంటి మహాగణుడైన దేవుని మనం ఆరాధన చేస్తున్నాము. యేసయ్యా నీకు వందనాలు. నీ బిడ్డల కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ప్రభా మీరు దీవించి ఆశీర్వదించి పాటలు పాడి ఆరాధన చేయడానికి సిద్ధపడుతున్న మా మీద మీ యొక్క ఆత్మాభిషేకాన్ని ఉంచి నడిపించుకోమని, ప్రతి విషయంలో మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ప్రభా మా యొక్క స్తుతుల మీద మీరు ఆసీనుడు కమ్మని మేము అడుగుతున్నాము. మీ కృపతో మమ్మల్ని నింపి నడిపించమని. ఓ ప్రభా ప్రతి ఒక్క సిస్టమ్ని కూడా ప్రభా నీ యొక్క ఆధీనంలోనికి తీసుకొని మా మనసు ప్రాణ ఆత్మల్ని ప్రభా మీ యొక్క ఆధీనంలో తీసుకొని మర్యాదగా క్రమంగా సమస్తమును మా జీవితంలో జరిగించు వాడవై ఉన్నందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ లార్డ్ ఈ యొక్క చిన్న కొద్ది ప్రార్థన యేసు అనే పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఐ బిలీవ్ ఎవ్రీవన్ ఆర్ హ్యాపీ. మీరందరూ కూడా సంతోషంగా ఉన్నారని నమ్ముతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏ స్థితిలో ఉన్నాము, మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో ప్రతి విషయంలో కూడా ఆయన యందు సంతృప్తి కలిగి ఉండుట నేర్చుకుని కీర్తనకర్త దావీదు చెప్తున్నాడు. శ్రమలు లేకుండా, ఇబ్బందులు లేకుండా, అవమానాలు లేకుండా మన జీవితం ఉండదండి. మానవుడు అన్నది శ్రమల కొరకై పుట్టాడు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మ్యాన్ ఈజ్ బోర్న్ ఫర్ ట్రబుల్స్. కానీ ఆ యొక్క బాధల్లో కూడా దేవుని యొక్క కృప మనల్ని ఆవరించినట్లయితే, దేవుని యొక్క కృప మన కుటుంబాలను ఆవరించినట్లయితే ఆ యొక్క బాధగా ఉండదు. అనేక మంది వేరు వేరు చోట్ల నుంచి కనెక్ట్ అయ్యి ఉన్నారు. ప్రతి ఒక్కరిని కూడా ఈ యొక్క ఆరాధనకి యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము. మిమ్మల్ని అందరినీ కూడా మా గురించి పరిచర్య గురించి ప్రార్థన చేస్తున్న మీ అందరికీ కూడా దేవుని యొక్క నామంలో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క పాటలు పాడి దేవుని యొక్క నామాన్ని మహింపరచుకోవడానికి మనమందరం కూడా సిద్ధపడదాం. ప్రియా యేసు రాజు నువ్వు నే చూచిన చాలు, మహిమలో నేను ఆయనతో ఉంటే చాలు అనే పాట పాడుకుందాం. ఎస్ లార్డ్. యేసు రాజు నేను చూచిన చాలు, మహిమలో నేను ఆయనతో ఉంటే చాలు. ప్రియా యేసు రాజు నేను చూచిన చాలు, మహిమలో నేను ఆయనతో ఉంటే చాలు. నిత్యమైన మోక్షములో నన్ను చేరి, నిత్యమైన మోక్షములో నన్ను చేరి, భక్తుల గుంపులో హర్షించిన చాలు, భక్తుల గుంపులో హర్షించిన చాలు. ప్రియా యేసు రాజును నేను చూచిన చాలు, మహిమలో నేను ఆయనతో ఉంటే చాలు. ప్రియా యేసు రాజును నేను చూచిన చాలు, మహిమలో నేను ఆయనతో ఉంటే చాలు. యేసుని రక్తమందు కడుగబడి, వాక్యం చే నిత్యం భద్రపరచబడి, యేసుని రక్తమందు కడుగబడి, వాక్యం చే
రాజును నే చూచిన చాలు. మీ యొక్క మనసు ప్రాణాత్మని దేవుని చేతలో, దేవుని యొక్క సన్నిధిలో కేంద్రీకరిద్దాం. ప్రియ యేసు రాజును నే చూచిన చాలు. మహిమలో నేను ఆయనతో ఉంటే చాలు. ముళ్ళ మోతము తలను చూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందించు. ముళ్ళ మకుటంపైన తలను చూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందించు. కొరడాలో కొట్టబడిన వీపును చూచి, కొరడాలో కొట్టబడిన వీపును చూచి, ప్రతి ఒక్క గాయమును ముద్రాడేను. ప్రతి ఒక్క గాయమును ముద్రాడేను. ప్రియ యేసు రాజును నే చూచిన చాలు. మహిమలో నీ సన్నిధిలో నేను ఉంటే చాలు. ప్రియ యేసు రాజును నే చూచిన చాలు. మహిమలో నేను ఆయనతో ఉంటే చాలు. హృదయము స్తుతులతో నింపబడే నా భాగ్య గృహమును స్మరించుచుండే. హృదయము స్తుతులతో నింపబడే నా భాగ్య గృహమును స్మరించునే. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా. వర్ణింపనా నాలుక చాలదయ్యా, వర్ణింపనా నాలుక చాలదయ్యా. ప్రియ యేసు రాజును నే చూచిన చాలు. మహిమలో నేను ఆయనతో ఉంటే చాలు. ప్రియ యేసు రాజును నే చూచిన చాలు. మహిమలో నేను ఆయనతో ఉంటే చాలు. ఆహాయ భూరా ఇప్పుడు ధ్వనించును. ఆహా నా ఆశ ఎప్పుడు తీరుతుందో. ఆహాయ భూరా ఇప్పుడు ధ్వనించును. ఆహా నా ఆశ ఎప్పుడు తీరుతుందో. తండ్రి నా కన్నీటిని తుడుచునిప్పుడు. తండ్రి నా కన్నీటిని తుడుచునిప్పుడు. ఆశతో వేచి ఉండే నా హృదయం, ఆశతో వేచి ఉండే నా హృదయం. ప్రియ యేసు రాజును నే చూచిన చాలు. మహిమలో నేను ఆయనతో ఉంటే ఓ చాలు. మహిమలో నీతో ఉండే భాగ్యాన్ని మాకు కలిగించండి అని అడుగుదాం. నే చూచిన చాలు. మహిమలో నేను ఆయనతో ఉంటే చాలు. దూతలు వీణలను మీటునప్పుడు, గంభీర జయధ్వనులు మ్రోగునప్పుడు. దూతలు వీణలను మీటునప్పుడు, గంభీర జయధ్వనులు మ్రోగునప్పుడు. హల్లెలూయా పాటలు పాడుచుండా, హల్లెలూయా పాటలు పాడుచుండా. ప్రియ యేసుతోను నేను ఉల్లాసింతు. ప్రియ యేసుతో నేను ఉల్లాసింతు. ప్రియ యేసు రాజును నే చూచిన చాలు. మహిమలో నేను ఆయనతో ఉంటే చాలు. ప్రియ యేసు రాజును నే చూచిన చాలు. మహిమలో నేను ఆయనతో ఉంటే చాలు. మహిమలో నేను ఆయనతో ఉంటే చాలు. మహిమలో నేను ఆయనతో ఉంటే చాలు. ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు. ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు. యేసయ్యలాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. నా యేసయ్యలాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం
చూపువారు లేరు లోకమందున. yes lord, హేతువేమీ లేకుండా ఈ లోకంలో నిన్నెవరూ ప్రేమించరు, లాభమేమీ లేకుండా నిన్ను ఈ లోకంలో ఎవరూ ప్రేమించరు. లోకమందున నేను కోరుకున్నా నా కోసమే తనకు తాను చేసినాడు సిలువ యాగము. yes చెప్తామా నోట్లో, నేను కోరుకోకుండా నా కోసము నువ్వు వచ్చిన దేవుడవు, తనకు తాను చేసినాడు సిలువ యాగము. నేను కోరుకోకుండా నా కోసము తనకు తాను చేసినాడు సిలువ యాగము. ఎవరైనా ఉన్నారా ఎవరైనా ఉన్నారా నీలాంటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా ఎవరైనా ఉన్నారా నీలాంటి స్నేహితుడు? నా యేసయ్య లాంటి గొప్ప స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు, ప్రేమించి తన ప్రాణాన్ని పెట్టిన గొప్ప స్నేహితుడు, నిష్కల్మషమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్న నా యేసయ్య పెట్టిన గొప్ప స్నేహితుడు. ఎవరైనా ఉన్నారా ఎవరైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? అంతస్తులు లేకుండా అర్హతలు చూడకుండా జతను కోరువారు ఎవరు ఎంత వెతికినా. అంతస్తులు లేకుండా అర్హతలు చూడకుండా జతను కోరువారు దొరకరు ఎంత వెతికినా. నీచుడులని చూడకుండా నా కోసమే మహిమనంత వీడినాడు ఏమి చిత్రము. నీచుడు, అవును తండ్రి, నాలాంటి నీచుడిని ప్రేమించిన దేవుడవు, నాలాంటి నీచుడిని ప్రేమించిన దేవుడు, నాలాంటి దౌర్భాగ్యుడిని ప్రేమించిన దేవుడు. yes lord, నీ యొక్క మహిమను విడచి మహిమనంత వీడినాడు ఏమి చిత్రము. ఎవరైనా ఉన్నారా ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? ప్రాణం ఎలాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టి గొప్ప స్నేహితుడు. ఎవరైనా ఉన్నారా ఎవరైనా యేసయ్యానికి వందనాలను చెప్తాం నీ హృదయాంతరంగం నుంచి. ఎవరైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? స్వార్థమేమి లేకుండా ఫలితము ఆశించకుండా మేలు చేయువారు ఎవరు విశ్వమందునా. స్వార్థమేమి లేకుండా ఫలితము ఆశించకుండా మేలు చేయువారు ఎవరు విశ్వమందునా. ఏమి దాచుకోకుండా నా కోసం. అవును తండ్రి, ఓ నువ్వేమి కూడా దాచుకోలేదు తండ్రి, నా కోసం నువ్వేమి కూడా దాయించుకోలేదు తండ్రి. ఓ నీ కొరకు ఏమీ దాచుకోలేదు, ఉన్నదంతా నాకు ఇచ్చిన దేవుడు. ఓ యేసు నాయనా, ఉన్నారా? దయచేసి అందరూ కూడా లేచి నిలబడదాం. లేచి నిలబడగలిగిన వారు లేచి నిలబడదాం, మోకరించగలిగిన వారు మోకరిద్దాం. ఇలాంటి స్నేహితుడు నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. ఎవరైనా ఉన్నారా ఎవరైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా ఎవరైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? యేసయ్యానికి వందనాలని చెప్దాం. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీళ్లను విశ్రమించువాడు. యేసయ్యానికి వందనాలని చెప్దాం. నీ కోసం జీవిస్తున్నా, నిన్ను నే ప్రేమిస్తున్నా, నీ కోసం జీవిస్తున్నా, నిన్ను నే ప్రేమిస్తున్నా.
రక్షించితివా బలి అయి రక్షించితివా పరలోకం తెరచితివా నాకై పరలోకం తెరచితివా నాకై పరలోకం తెరచితివా యజమానుడా నా యేసు రాజువా యజమానుడా నా యేసు రాజువా తలపులెల్లా నా తపనయెల్లా నీ చిత్తం చేయుటయే చెప్తాం నా తలపులెల్లా నా తపనయెల్లా నీ చిత్తం చేయుటయే నీ చిత్తం చేయుటయే నా తలపులెల్లా నా తపనయెల్లా నీ చిత్తం చేయుటయే యజమానుడా నా యేసు రాజువా జీవించు జీవిస్తున్నా నిన్నునే ప్రేమిస్తున్నా నీ కోసం జీవిస్తూ మన హృదయంతో గురించి చెప్తాం నిన్నునే ప్రేమిస్తున్నా బలి అయి అర్పించితివా బలి అయి రక్షించితివా పరలోకం తెరచితివా నాకై పరలోకం తెరచితివా నాకై పరలోకం తెరచితివా నాకై పరలోకం తెరచితివా నాకై పరలోకం తెరచితివా జీవించు దినములంతా ఉరికి పని చేసేదను yes Lord నా బ్రతుకు దినములన్నీ నీ కొరకు ఉరికి పని చేస్తాను పిలిచావు నీ సేవకై అవును తండ్రి నీ సేవకై పిలిచావు నీ సేవకై దానిని నేను మర్చిపోను అరచెదనా పిలిచావు నీ సేవకై యజమానుడా నా యేసు రాజువా యజమానుడా నా యేసు రాజువా నా తలంపులెల్లా నా తపనయెల్లా నీ చిత్తం చేయుటయే నా తలంపులెల్లా నా తపనయెల్లా నీ చిత్తం చేయుటయే నా తలంపులెల్లా నా తపనయెల్లా నీ చిత్తం చేయుటయే ఓ చెప్తాం నా తలంపులెల్లా నా తపనయెల్లా నీ చిత్తం చేయుటయే నా తలంపులెల్లా నా తపనయెల్లా నీ చిత్తం చేయుటయే నా తలంపులెల్లా నా తపనయెల్లా నీ చిత్తం చేయుటయే
మన హృదయాన్ని విప్పి యేసయ్యా నీకు వందనాలని చెప్దాము. యేసయ్యా నీకు వందనాలని చెప్దాం. హృదయాంతరంగం నుంచి మౌనముగా ఉండొద్దు, మౌనముగా ఉండొద్దు. యేసయ్యా నీకు వందనాలని చెప్దాం. yes lord father we thank and praise you. ఓ యేసయ్యా నీకు వందనాలని చెప్దాము. స్తుతించుదాం, స్తుతిద్దాం, స్తుతిద్దాం, స్తుతిద్దాం. మన నోరు విప్పి స్తుతిద్దాం, స్తుతిద్దాం. ఆయన మన జీవితాల్లో ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేశాడు. వ్యక్తిగతంగా దేవునితో మాట్లాడండి. లార్డ్ ఫాదర్ దేవునితో మాట్లాడే వ్యక్తిగతంగా దేవునితో మాట్లాడండి. ఓ లార్డ్ జీసస్ యేసయ్యా నీవు నాకు ఇంకనూ ఆయుష్ ఇచ్చావు, నీవు ఇంకనూ ఆరోగ్యం ఇచ్చావు. యేసయ్యా నా యొక్క జిహ్వా ఫలములు నా నోటి ద్వారా యేసయ్యా నీ స్తుతులు పాడగలిగే కృపను దయచేయండి. నాకు మాట ఇచ్చావు, నేను నడవగలుగుతున్నాను, నా చేతితో పనులు చేయగలుగుతున్నాను, నేను మాట్లాడగలుగుతున్నాను. యేసయ్యా ఎవ్రీ స్పిరిట్, ఎవ్రీ లివింగ్ బీయింగ్, జీవము గల ప్రతిదీ కూడా ఆయన స్తుతించాలి. యేసయ్యా నీకు వందనాలు. ఆయన మన జీవితాల్లో జీవప్రాప్తులుగా వచ్చిన దేవుడు, ఇంకా నువ్వు జీవప్రాప్తులుగా మనల్ని ఉంచిన దేవుడు. అవును తండ్రి, మా తలంపులన్నీ, మా తపన అంతా కూడా నిన్ను సేవించాలి. నా జీవిత కాలం అంతయు కూడా ప్రభా నిన్ను సంతోషపరచాలనే జీవితాన్ని మా అందరికీ కూడా దయచేయండి. ఎస్ లార్డ్. ఓ ప్రభా నీకు వందనాలని చెప్దాము. ఓ నీలాంటి స్నేహితుడు ఎవరూ లేరు తండ్రి, ప్రాణం పెట్టిన స్నేహితుడు ఎవరూ లేరు. ఓ తనకు తానుగా నా కొరకు వచ్చిన దేవుడు ఈ లోకంలో ఎవరూ లేరు. There is no one like Jesus. There is no one like Jesus. Yes Lord. నువ్వు లోకమంతా కూడా ఎత్తుకు. స్వార్థముతో కూడిన ప్రేమలు, స్వార్థముతో కూడిన ప్రేమలు. Oh yes Lord. There is no real love. Oh thank you Jesus. Thank you Lord. Oh మౌనముగా ఆయన ఆత్మతోను సత్యముతోను ఆరాధన చేద్దాం. ఓ ఆరాధన చూడొద్దు, ఆరాధన చూడొద్దు, ఆరాధన చూడొద్దు, ఆరాధన చేద్దాం. You will feel the spirit of the Lord. You will feel the spirit of the Lord. దేవుని యొక్క తాకిడిని మీరు చూడాలి. You should enjoy the touch of the Lord. దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క తాకిడిని నువ్వు అనుభవించాలి ఈ యొక్క ఉదయకాల సమయంలో. మంటి నుండి తీయబడి తిని మరలా మట్టికే చేరుదును. చెప్తామా మనందరం కూడా? మట్టి నుండి తీయబడి తిని మరలా మట్టికే చేరుదును. మన్నైన నేను మహిమగా మారుటకు నీ మహిమను విరచితివే. ఒక్కొక్క పదము అర్థం చేసుకుందాము. ఒక్కొక్క పదము మహిమను, మంటిలోంచి మనము మహిమను తీయడానికి. ఓ యేసయ్యా నీ మహిమను విరచితివే. అడుగులు తడబడిన వేళలో నీ కృపతో సరిచేసితివే. అడుగులు తడబడిన వేళలో. అవును తండ్రి, నా జీవితంలో అడుగులు తడబడినప్పుడు నీ కృపతో నన్ను చేరచేసితివే. స్థిరపరచి నీ సేవకై నడిచే కృప నాకిచ్చితివే. నారుగులు స్థిరపరచి నీ సేవకై నడిచే కృప నాకిచ్చితివే.
నాకున్న ఆశంతయు. చెప్తాం. ఈ లోకయాత్రలో నాకున్న ఆశంతయు, నా తుది శ్వాస విడచే వరకు. అవును తండ్రి, నా తుది శ్వాస విడిచే వరకు. చెప్తాం మన నోరు విప్పి. నా తుది శ్వాస విడిచే వరకు నీ పేరే నేను ప్రకటించాలి, నీ పేరే నేను ప్రకటించాలి. హోసన్నా హోసన్నా యూదుల రాజుకే. హోసన్నా హోసన్నా రానున్న రాజుకే. హోసన్నా హోసన్నా యూదుల రాజుకే. హోసన్నా హోసన్నా. ఆయన గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఓ యేసయ్య, హృదయాంతరంగం నుంచి నోరు విప్పకుండా ఉండద్దు. ఓ when the spirit of the Lord is moving, దేవుని యొక్క ఆత్మ కదులుచుండగా, దేవుని యొక్క ఆత్మ మన మధ్యలో సంచరించుచుండగా ఆయన యొక్క సన్నిధిని అనుభవిద్దాము, ఆయన యొక్క సన్నిధిని అనుభవిద్దాము. వర్షిప్ చేయండి, వర్షిప్ చేయండి. ఆయన యొక్క సన్నిధిని, ఆయన యొక్క సన్నిధిని ఆరాధన చేద్దాం. ఓ తండ్రి యేసయ్య, నీకు వందనాలు. ఏ రీతిగా నా ఉదయమును నీ ఆత్మతో దీవించిదివో. చెప్తామా? ఏ రీతిగా నా ఉదయమును నీ ఆత్మతో దీవించిదివో, ఏ రీతిగా నా భారమును నీ కరుణతో మోసితివో, ఏ రీతిగా నా పలుకులు నీ నామమును నిలిపితివో, ఏ రీతిగా నా కన్నీటిని నీ ప్రేమతో. అవును తండ్రి, నా ప్రతి కన్నీటి బాష్ప బిందువుని తుడిచిన దేవా, పలుకులు నీ నామములో నిలిపితివో, ఏ రీతిగా చెప్తాం అందరం అక్కడ కలిసి. నీ ప్రేమతో తుడిచితివో. గలనా నే చెప్పగలనా, దాయనా నే దాయగలనా. గలనా నే చెప్పగలనా, దాయనా నే దాయగలనా. అయ్యా నా యేసయ్యా, నాదం తాళం రాగం ఎదలో నీవే, నీ ప్రేమ స్వరము. ఏరి నాదం రాగం ఎదలో నీవే, నీ ప్రేమ స్వరము. ఏ రీతిగా నా రాగను నీ చేతితో రాసితివో, ఏ రీతిగా నా మాటను నీ మాటతో మలచితివో, ఏ రీతిగా నా రాతను మార్చిన దేవా, పాపానికి శాపానికి అయిన నా జీవితాన్ని నువ్వు మార్చిన దేవుడు. ఏ రీతిగా నా మాటను నీ మాటతో మలచితివో, ఏ రీతిగా నా గమ్యమును నీ సిలువతో మార్చితివో, ఏ రీతిగా నా దుర్గమును నీ కృపతో కట్టితివో, ఏ రీతిగా
దుర్గమును నీ సిలువతో మార్చితివో ఏ రీతిగా యేసయ్యా నా నీకు వందనాలు. దుర్గమును నీ కృపతో కట్టితివో గలనా నే చెప్పగలనా దాయనా నే దాయగలనా ఓ తండ్రి నీకు వందనాలు. యేసయ్యా గలనా యేసయ్యా నే నేను ఎలా చెప్పగలను? చెప్పగలనా యేసయ్యా నీకు వందనాలు. నా రాతను మార్చిన దేవుడు, నా రాతను మార్చిన దేవుడు, నా జీవితాన్ని మార్చిన దేవుడు, నా గమ్యాన్ని మార్చిన దేవుడు, ఓ నా గమ్య స్థలాన్ని మార్చిన దేవుడు, నా రాతను మార్చిన దేవుడు, నా జీవితాన్ని మార్చిన దేవుడు. వందనములు యేసయ్యా. ఏది కూడా నేను మర్చిపోలేను. Lord, యేసయ్యా ఏది కూడా నేను మర్చిపోలేను. ఓ ఏది కూడా నేను మర్చిపోలేను. ఓ ఆ రుణము తీరకట్లు ఉండాల్సిందే. ఓ ఆ రుణము తీరకట్లు ఉండాల్సిందే. థ్యాంక్ యూ అండ్ ప్రైజ్ యు. సచ్ ఎ వండర్ఫుల్ గాడ్. నా రాతను మార్చిన దేవుడు, నా జీవితాన్ని మార్చిన దేవుడు, నా గమ్యాన్ని మార్చిన దేవుడు. మనమందరం కూడా చెప్తాం, yes Lord, you have changed my destiny. ఓ నా యొక్క గమ్యాన్ని, నా గమ్య స్థానాన్ని మార్చిన దేవుడు, నా స్థితిగతులను మార్చిన దేవుడు, ఓ నా స్థితిగతులను మార్చిన దేవుడు, We bless you. ఓ నా భవిష్యత్తును మార్చిన We దేవుడు, bless you, Lord. నా తలరాతను మార్చిన దేవుడు, We bless you, నా Lord. జీవితాన్ని మార్చిన దేవుడు. We yes bless Lord. you, Lord. ఏ రీతిగా నీ నామాన్ని కొనియాడాలి, Bless you, Lord. ఏ రీతిగా నిన్ను స్తుతించాలి, ఏ రీతిగా నీ నామాన్ని కొనియాడాలి తండ్రి, Hallelujah. మాకు మీరు తెలియచేయమని కోరుకుంటూ Thank లార్డ్ you. చిన్న కొద్ది ఆరాధన Thank you, ఏ దేవునికి సమర్పిద్దాం. ఎస్ లార్డ్, ఇన్ జీసస్ నేమ్ ఐ ఆస్క్ లార్డ్ ఫాదర్. పాస్టర్ గారు లీడియా ప్రార్థన చేయండి. జీసస్ లార్డ్. ఆరాధన ప్రభుకు సమర్పిస్తూ ప్రార్థన చేద్దాం. కలత చెందకు నా హృదయమా అడగక మునుపే అక్కరలన్నీ ఎరిగిన వాడు మన దేవుడు. అడగక మునుపే అక్కరలన్నీ ఎరిగిన వాడు మన దేవుడు. అడిగిన వాటి కంటే అధికముగా దయచేయును మన దేవుడు. అడిగిన వాటి కంటే అధికముగా దయచేయును మన దేవుడు. కలవరపడకుము నా ప్రాణమా, కలత చెందకు నా హృదయమా. కలవరపడకుము నా ప్రాణమా, కలత చెందకు నా హృదయమా. అరచు పిల్ల కాకులకును ఆకలి తీర్చును మన దేవుడు. అరచు పిల్ల కాకులకును ఆకలి తీర్చును మన దేవుడు. వాటి కంటే శ్రేష్టమైన నిన్నడబాయున మన దేవుడు. వాటి కంటే శ్రేష్టమైన నిన్నడబాయున మన దేవుడు. కలవరపడకుము నా ప్రాణమా, కలత చెందకు నా హృదయమా. కలవరపడకుము నా ప్రాణమా, కలత చెందకు నా హృదయమా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ బ్రదర్, గాడ్ బ్లెస్ యూ. దేవుని యొక్క మహాకృపను బట్టి మీ అందరికీ యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో వందనాలు స్తుతులు తెలియచేస్తున్నాను.
కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి, ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నేను ఎంతగానో రుణపడి ఉన్నాను. మా యొక్క గత వారంలో నా యొక్క సహోదరుడు బ్రదర్ పాల్ దినకరన్ అయితే కావచ్చు, మా విషయంలో మీరందరూ కూడా ఎంతగానో మీరు ప్రార్థన చేసి సువార్త పరిచర్యలో కొంతమంది ఫైనాన్షియల్గా సహకరించిన వారు ఉన్నారు, అలాగే ప్రార్థించిన వారు ఉన్నారు. మాకు అన్ని రకాల సహకారాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి దేవుని యొక్క నామములో మీ అందరికీ కూడా నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నేను లేచి నిలబడి కొన్ని నేను చెప్పాలని అనుకుంటాను. ఎందుకంటే లోకంలో క్రిస్టియానిటీలో జరుగుతున్న అల్లర్లు కావచ్చు, ఉన్న పరిస్థితులు కావచ్చు, మనమందరం కూడా విశ్వాస జీవితంలో ఎటువంటి పరిస్థితి, లేదంటే ఎటువంటి నిర్ణయాలు, లేదంటే ఎటువంటి ఆలోచనలు మనం కలిగి ఉండాలని ఎంతగానో నేను భారము కలిగి నేను ఈ యొక్క మాటలు చెప్పడం మొదలుపెట్టాను అనమాట. యాక్చువల్లీ గత 2 దినాల నుంచి కూడా మా యొక్క సువార్త పరిచర్యలో మీరందరం కూడా వీడియోస్ చూస్తూ ఉండుంటారు, ఫొటోస్ చూస్తూ ఉండుంటారు. అదేదో గొప్పతనం గురించి కానీ, లేదంటే వేరే ఉద్దేశంతో మేము పెట్టట్లేదు, కానీ మేము పెట్టే దాని తాలూకా ప్రతి ఒక్క స్పిరిచువల్ యాంగిల్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆ యొక్క ఆత్మానుసారమైన ఆత్మీయమైన యాంగిల్ ఏంటంటే అందులో ఆ యొక్క ప్రయాస యవనస్తులు తెలుసుకోవాలి. నాకు ఒక్కసారి ఆ కొండలు ఎక్కుతున్నప్పుడు మీరు చూసి ఉండొచ్చు, తిరిగి ఇంటికి వస్తామా రామా అనే పరిస్థితి. ఒకే ఒక గ్రామం, 10 కుటుంబాలు ఉన్నాయి. తెలియక పాపం ఒక సేవకులు 2 కిలోమీటర్లు ఉంటుందండి, లేదంటే 2.5 ఉంటుందండి, వెళ్ళిపోదామండి అని అన్నారు. వెహికల్ ఇంక వెళ్ళలేని ప్రదేశం, ఆ కొండ ప్రాంతాల్లో అడవుల్లో ఒక దగ్గర పెట్టాం, ఒకళ్ళని కాపలా పెట్టాం. ఈ టైం దాటితే మృగాలు దిగుతాయండి కింద, ఇక్కడ వాటర్ తాగడానికి. ఇది పరిస్థితి. కానీ దేవుడు మా హృదయంలో పెట్టిన ఆ యొక్క భారము, ద బర్డెన్ వాట్ గాడ్ హ్యాస్ కెప్ట్ ఇన్ అవర్ హార్ట్స్, దేవుడు మన జీవితాల్లో పెట్టిన ఒక భారము, అది ఒక కుటుంబం అయినా, ఒక్క మనిషి అక్కడున్న గత గాస్పల్లో చూసినట్లయితే 4 ఉన్నారు ఒక ఊరిలో. మీరు చూసి ఉండొచ్చు మా పాత వీడియోస్లో. అక్కడికి వెళ్ళడానికి ప్లేస్ లేదు, కానీ మైక్స్ అన్నీ కూడా అటు పెట్టి కొండ మీద నుంచి కిందకి అరుస్తూ ఆ యొక్క సువార్త చెప్పడం జరిగింది. తర్వాత వాళ్ళు పైకి రావడం జరిగింది. హల్లెలూయా. ఇవన్నీ కూడా ఇట్ ఫీల్స్ అ గ్రేట్ జాయ్ అండ్ హ్యాపీనెస్. హల్లెలూయా. నేను ఎందుకు చెప్తున్నానంటే, మనము ఇలాగ సంఘాల్లో, సహవాసాల్లో ఎయిర్ కండిషన్స్ పక్క నుండి మనం ఆరాధన చేసి 2 పాటలు పాడడం కాదండి దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు. దేవుడు మన నుంచి ఏమి కోరుకుంటున్నాడు అంటే, ఆయన కొరకు మనం వాడబడే పాత్రలు, ఆయన కొరకు హతసాక్షులు, ఆయన కొరకు ఆయన యొక్క కింగ్డమ్, దేవుని యొక్క రాజ్యము గురించి మనం అందరం కూడా పంచాలని దేవుడు ఆశిస్తూ ఉంటే అనేకమైన సార్లు మనకు సమయం ఉండట్లేదండి. నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రేమతో నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్క యవనస్తులు యవన ప్రాయంలో అది నడుస్తున్నంతసేపు కూడా వెళ్తా ఉన్నాం. ఇలాంటి స్ట్రైట్ రోడ్ అనుకోండి, ఎంత దూరమైనా కూడా మనం వెళ్ళిపోవచ్చు. చాలా అనీవెన్ రోడ్, ఎత్తులు పల్లాలు నడవడానికి కూడా ప్లేస్ లేదు. అటువంటి ప్రదేశాల్లో మేము వెళ్తున్నప్పుడు ఒక్కసారి ప్రభువా, ఇప్పుడు నా వయసు 42 సంవత్సరాలు, ఒక్క 20 సంవత్సరాలు వెనక నుంచి నేను స్టార్ట్ చేసి ఉండుంటే, ఒక 20 సంవత్సరాలు వెనక నుంచి, లేదంటే ఒక 10 సంవత్సరాలు, లేదంటే ఒక 15 సంవత్సరాలు వెనక నుంచి నేను స్టార్ట్ చేసి ఉండుంటే, నా యొక్క బకెట్ లిస్ట్లో, లేదంటే నా యొక్క అకౌంట్లో ఇంకెన్ని గ్రామాలు ఉండేవి ప్రభువా, నీ కొరకు ఎలాగ వాడబడే వాళ్ళమి అని నేను చాలా ఆలోచించడం జరిగింది. ప్రియ సహోదరి సహోదరులారా, నథింగ్ ఈజ్ లేట్. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యవనస్తులు ఏంటి, ఆడపిల్లలు ఏంటి, యవనస్తులు ప్రతి ఒక్కరు కూడా మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, ఏదో టైత్ ఇచ్చేద్దాము, ఏదో ఆఫరింగ్ ఇచ్చేద్దాము, ఇక్కడ ఉండి ప్రార్థన చేద్దాం అని అనుకోవద్దు. దట్ ఈజ్ నాట్ ద థింగ్ వాట్ గాడ్ వాంట్స్ ఫ్రమ్ అస్. దేవుడు అది కాదు మన నుంచి కోరుకునేది. గాడ్ వాంట్స్ యువర్ స్వెట్, గాడ్ వాంట్స్ యువర్ బ్లడ్. దేవుడు మన యొక్క జీవితము, మన యొక్క రక్తము, ప్రతిదీ కూడా ఆయన మన నుంచి కోరుకుంటున్నాడు. అది మనం ఇవ్వలేదనుకోండి, ఈ యొక్క ఆధిక్యత, ఈ యొక్క భాగ్యం అందరికీ కలగదు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మాట్లాడుకుంటూ అలాగే దేవునికి వందనాలు చెల్లించుకుంటూ వెళ్తా వెళ్ళినప్పటికే 4 కిలోమీటర్లు, వెళ్ళేసరికి 4 కిలోమీటర్లు అయిపోయింది. మరి 4 కిలోమీటర్లు వెళ్ళి మరి వెనక్కి ఎలాగ వస్తాం? మళ్ళీ 4 కిలోమీటర్లు అక్కడికి వెళ్ళేసరికి మొత్తం చెమట పట్టేసింది, వెనక్కి రాలేని పరిస్థితి. ప్రభువా ఏంటి? చాలామంది అనుకోవచ్చు, అక్కడ ఒక 10 కుటుంబాలే ఉన్నాయి, అక్కడ 10 కుటుంబాలే. అక్కడికి నాకు ఎందుకు అంత భారం కలిగానంటే, మాతో పాటు వచ్చిన సేవకులు వారానికి 2 సార్లు వెళ్తారంట అక్కడికి. నా పర్సనాలిటీలోనే ఉన్నాడు ఆయన కూడా. వారానికి 2 సార్లు వెళ్ళడం 4 కిలోమీటర్లు, రావడం 4 కిలోమీటర్లు, 8 కిలోమీటర్లు. ఎంత కష్టం అండి. అందులో ఎవరైనా ఆఫరింగ్లు ఇస్తారా? ఏమన్నా ఇస్తారా? ఎవరు ఒక్క రూపాయి ఇచ్చేవాళ్ళు ఉండరు. వాళ్ళ కష్టం మీద వాళ్ళు బ్రతికేవాళ్ళే, వాళ్ళ కష్టం మీద వాళ్ళు తినేవాళ్ళే. కానీ ఆ భారము ఒక సేవకుడు పట్టుకొని
ఎలాగైతే అంత లోపలికి వెళ్తున్నాడో, పోనీ ఒక 2-3 ఊర్లు ఉన్నాయి, లేదంటే ఇంతమంది జనాభా ఉన్నారు, కాదండి. ఒక్క ఆత్మ కూడా దేవుని యొక్క సన్నిధిలో చాలా ప్రశస్తమైనది. ఇట్ ఈస్ వెరీ ప్రెషియస్. మనం అనేకమైన సార్లు మన విశ్వాస జీవితంలో మనం చూసినట్లయితే ఎందుకు ఇలా జరుగుతున్నాయని అన్న ప్రశ్నలు మన అందరి జీవితంలో కూడా రావచ్చు. ప్రవీణ్ పగడాగల్ గారికి ఎందుకు ఇలా అయింది, లేదంటే ఇప్పుడు మనం చూసినట్లయితే ఉదయకాలంలో మీరు ఎంతమంది న్యూస్ ఫాలో అవుతున్నారో తెలియదు, యుఎస్లో ఒక పాస్టర్ గారు హీ షాట్ డెడ్, ఆయన్ని గన్తో కాల్చి చంపడం జరిగింది. ఇంకా క్రిస్టియానిటీ పట్ల ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో, అజయ్ బాబు అని పాస్టర్ అజయ్ బాబు గారు మనం చూడొచ్చు, ఆయన్ని కూడా తీసుకెళ్లి పోలీస్ కస్టడీలో పెట్టారు. రేపొద్దున మేము కావచ్చు, రేపొద్దున ఎవరైనా కూడా కావచ్చు, మన అందరిలో ఎవరైనా కావచ్చు. డూ యూ ఫియర్ ఫర్ దాట్? దాని గురించి మీరు భయపడతారా? దాని గురించి మీరు ఆలోచిస్తారా? నో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. దేవుడు ఈ యొక్క లోకాన్ని జయించిన దేవుడు, మనలో ఉన్న దేవుడు, లోకాన్ని ఎలాగైతే జయించి ఈ యొక్క భూమిని పరిపాలిస్తున్నాడో, గాడ్ హ్యాస్ మేడ్ us సో విక్టోరియస్. జయించిన వారిలో ఆయన మనల్ని ఉంచాడు. ఇటువంటి సందేహాలు మీ జీవితాల్లో ఉన్నాయేమో, ఇటువంటి ఆలోచనలు, దేవుణ్ణే కదా సేవిస్తున్నాము, దేవునికే కదా మనం పరిచర్య చేస్తున్నాము, సువార్త గురించే కదా మనం వెళ్ళాము, వీళ్ళెందుకు తిరగబడుతున్నారు, వీళ్ళెందుకు ఇలాగా సాక్ష్యాలు చేస్తున్నారు అన్న పని మనది కాదు. ఐ రిపీట్ అగైన్, నేను మళ్ళీ నేను చెప్తున్నాను నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నేను విన్నవించుకునేది ఏంటంటే, నిన్ను ప్రేమించే నీ మనుషులు, నిన్ను ఎంతగానో ఆదరించే నీ మనుషులు, నిన్ను ఎంతగానో నీతో స్నేహించే నీ మనుషులు ఒక్కసారి నిన్ను ఎత్తుతారు, ఒక్కసారి నిన్ను కిందకు తొక్కేస్తారు. ఒక్కసారి నిన్ను ఎత్తుతారు, ఒకసారి నిన్ను కిందకు తొక్కేస్తారు. నా జీవితంలోనే నేను చెప్తున్నాను, నా జీవితంలో 2 ఎగ్జాంపుల్స్ నేను చెప్తాను. సంఘంలో సహవాసంలో ఒక వ్యక్తి చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లంలో ఉన్నాడు. చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లంలో ఉండి కారు అమ్మేశారు. కారు అమ్మేసి కొంత డబ్బులు తీసుకున్నారు. ఆ డబ్బులు తీసుకున్నారు కానీ అందులో కొంత డబ్బులు ఖర్చు పెట్టేశారు. కానీ అక్కడ హెచ్డిఎఫ్సి లోన్ కట్టాల్సి ఉంది. హెచ్డిఎఫ్సి కారు లోన్ తీసుకొని కారు అమ్మేసి ఆ లోన్ క్లియర్ చేయకుండా కొనుక్కున్నవాడేమో డబ్బులు ఇచ్చేశాడు, కొనుక్కున్నవాడేమో కారు పట్టుకెళ్ళిపోయాడు. ఆ కారుకి ఎన్ఓసి లెటర్ ఇవ్వకపోతే ఆ అమ్మినోడు కొనుక్కున్నవాడికి మధ్యవర్తి నేను. అతను నన్ను నమ్మి చేశాడు. నన్ను నమ్మి చేసినందుకు వాళ్ళేమో నా కాలర్ పట్టుకుంటారు. మనము దేవుని ప్రేమను బట్టి మనం చేసినప్పుడు, మనం అందులో మధ్యలో ఇరుక్కున్నప్పుడు అందులో నాకు ఎంత తగిలినాయో తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, నా అకౌంట్లో అన్నీ ఊర్చి ఆ రోజు ఆ దేవుని బిడ్డ కూర్చొని ఆ క్లియరెన్స్ రావడానికి 30,000 షార్టేజ్ వచ్చింది. అతనికి 30,000 షార్టేజ్ వచ్చింది. అతను జావ కారిపోయి, తన చెమటలు పట్టేసి, షుగర్ డౌన్ అయిపోయి, ఎందుకంటే ఎన్ఓసి రాకపోతే అది పెద్ద కంప్లైంట్ అయిపోతుంది. కారు పట్టుకెళ్ళినోడు కాలర్ పట్టుకుంటాడు, నేను నీకు డబ్బులు ఇచ్చాను కదా, అది ఎందుకు ఖర్చు పెట్టేసావు అని అడుగుతాడు. కానీ బ్రదర్, డోంట్ వరీ, గాడ్ ఈజ్ దేర్ టు హెల్ప్. ఆయన నాకు డబ్బులు ఇస్తాడనో లేదంటే నన్ను అందలం ఎక్కిస్తాడనో నేను ఆ రోజు చేయలేదు. ఐ హ్యావ్ సీన్ ఆయన యొక్క పరిస్థితిని నేను చూసి, ఆయన యొక్క కుటుంబం పరిస్థితి చూసి, ఆయన యొక్క కుటుంబం అన్యాయం అవ్వకూడదు, ఆయనకి ఏదన్నా అయితే వారి యొక్క బిడ్డలు అన్యాయం అవ్వకూడదు అన్న ఒక మంచి హృదయంతో నా అకౌంట్లు అన్నీ ఊర్చిపో, నేను ఏమన్నా సంపాదిస్తానా, నాకు ఏమైనా డబ్బులు వస్తాయంటే నో, బట్ ఉన్న దాంట్లో నుంచి అన్ని అకౌంట్లు ఊర్చి 30,000 పట్టుకొని, మీరేం వరీ అవుతుంది బ్రదర్ అనుకొని పట్టుకొని ఇలా 30,000 కట్టి ఇమ్మీడియట్గా ఎన్ఓసి తీసుకోవడం జరిగింది. హల్లెలూయా. ఎన్ఓసి తీసుకొని అది క్లియర్ చేసి ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చేసాం. ఆ రోజు నేను వాళ్ళకి వెరీ గుడ్ బాయ్. ఆ రోజు నేను వాళ్ళకి వెరీ గుడ్ బాయ్. ఈ రోజు అడ్రస్ కూడా లేదు, కనీసం ఫోన్ కూడా లేదు. కానీ వాళ్ళు నన్ను ఏదో ఎక్కడో ఎత్తుతారని నేను చేయలేదు. ఐ డూ ఇట్ ఫర్ మై గాడ్. హల్లెలూయా. నేను ఎవరి గురించి చేస్తున్నాను? దేవుని గురించి చేస్తున్నాను. నేను ఎవరి గురించి చేశాను? దేవుని గురించి చేశాను. అలాగే కోవిడ్ టైంలో ఒక సహోదరులు మన సంఘంలోనే ఉండేవారు, మీ అందరికీ కూడా తెలుసు. డాడీని కూడా అడగకుండా నేనే పర్మిషన్ తీసుకొని, నేనే కారు వేసుకొని, నేనే నా పెట్రోల్ కొట్టించుకొని చాలా దూరం వెళ్ళాను. ఆ రోజు నేనేంటి? దేవుడను. ఈ రోజు నేనేంటి? నా పేరు ఎత్తడానికి కూడా సరిపోను. ఐ థ్యాంక్ ద లార్డ్ ఫర్ ఎవ్రీథింగ్ బికాస్ వీఆర్ నాట్ స్టేయింగ్ విత్ ద రెస్పెక్ట్ ఆఫ్ ద పీపుల్. దేవుని యొక్క లేదా మనుషుల యొక్క ప్రశంసలు, లేదంటే మనుషులు మనం ప్రైజ్ చేస్తారని నేను ఇప్పుడు కూడా చేయను. దేవుని యొక్క ప్రశంసలు మనకు కావాలి. గాడ్ హ్యాస్ టు ప్రైజెస్. నా ప్రియ సహోదరులారా, ఇది ఎందుకు చెప్తున్నాను ఈ విషయాలు అంటే, మనుషులు మనల్ని ఎత్తినప్పుడు మనం మంచోళ్ళం అయిపోము, మనుషులు మనం పాతాలకు తొక్కినప్పుడు మనం చెడ్డోళ్ళం అయిపోము. మన యొక్క ప్రతి కూర్చుండుట, మనం లేచుట, మన జీవితంలో మనం చేస్తున్న ప్రతి పనిని కూడా నా పరలోకపు తండ్రి చూస్తున్నాడు. యూ హ్యావ్ టు ఆనర్ హిమ్. ఆయన యొక్క కనుసన్నల్లో ఆయన చేత మనం ఆమోదించబడాలి. మనం చేస్తున్న పనులు ఎంతవరకు ఆయన మనల్ని ఆమోదిస్తున్నాడు. హౌ ఫార్ అవర్ హెవెన్లీ ఫాదర్ ఈజ్ అప్రూవింగ్ వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్. మన చేతి పనుల్ని మనం ఎప్పుడైతే ఆయన ఆమోదిస్తాడో వీల్ గెట్ ద రివార్డ్ ఫ్రమ్ ద లార్డ్. సో నెవర్ బి డిస్మేడ్. మీ జీవితంలో ఎప్పుడు కూడా కృంగిపోవద్దు, మీ జీవితంలో ఎప్పుడు కూడా అలసిపోవద్దు. ట్రై చేయండి, దేవుని కొరకు వాడబడాలి. దేవుని యొక్క పరిచర్యలో నా వంతు ఏంటి, ఎంతవరకు? దేవుని యొక్క పరిచర్యలో బైబిల్ చెప్తుంది, దేర్ ఆర్ సో మెనీ మినిస్ట్రీస్ ఇన్ ద బైబిల్.
డూ ప్రే ఫర్ ద పీపుల్ హూ ఆర్ గోయింగ్ అవుట్. దట్ ఈస్ అ వెరీ బిగ్ మినిస్ట్రీ. ఇప్పుడు లోకానుసారంగా మనం చూసినట్లయితే క్రైస్తవులకి ముస్లిమ్స్కి, లేదంటే క్రైస్తవులకి హిందువులకి, లేదంటే క్రైస్తవులకి కాదండి జరుగుతున్న ఏంటది ఫైట్, పోరాటం. ఇప్పుడు జరుగుతున్న ఫైట్ నేను మళ్ళీ మీకు చెప్తున్నాను, క్రైస్తవులకి కాదు, క్రైస్తవులకి ముస్లింకి కూడా కాదు, క్రైస్తవులకి హిందువులకి కూడా కాదు. దయచేసి అందరం కూడా ఆలోచించండి. ఇది అంతా పోరాటం ఏంటంటే శారీరకమైన పోరాటము, ఆత్మానుసారమైన పోరాటము. ఇదంతా కూడా శరీరమైన పోరాటము, ఆత్మానుసారమైన పోరాటము. ద స్పిరిట్ ఈజ్ బీయింగ్ ఫాట్. ఆత్మానుసారమైన పోరాటము మనం జయించాలి అని అంటే అది కేవలం ప్రార్థన ద్వారానే మనం జయించగలం. హల్లెలూయా. కేవలం ప్రార్థన ద్వారా. నేను మిమ్మల్ని అందరినీ 2 చేతులు జోడించి నేను మిమ్మల్ని విన్నవించుకునేది ఏంటంటే, ఇల్లు దాటి బయటకు వెళుతున్న ప్రతి ఒక్కరి గురించి కూడా ప్రార్థన సహకారం చేయమని నేను మరీ నేను అడుగుతున్నాను. ఎందుకంటే ప్రార్థన ద్వారా దేవుని యొక్క ఆత్మ చేత, దేవుని యొక్క సన్నిధితో మనం వెళ్ళామంటే ఎప్పుడు కూడా దేవుడు జయాన్ని ఇస్తాడు. మేబీ ఒకవేళ ఆ గాస్పల్లోనో లేదంటే ఆ పరిచర్యలోనే మనం అంతం పొందాలి అన్నది దేవుని యొక్క చిత్తం అనుకోండి, అది అలా జరుగునుగాక, అది దేవుని నామమహిమార్థమై అది అలా జరగాలి అని మనం కోరుకుందాం. కానీ ఎందుకు ఇలా జరిగింది, వై దిస్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్, వారి జీవితంలో ఎందుకు ఇలా జరిగింది, వారి జీవితంలో ఎలాగ జరగాల్సింది కదా అని మానవ మాత్రలుగా మనము ఏది కూడా మనం జడ్జిమెంట్, మనం తీర్పు తీర్చొద్దు. దేవుని యొక్క వాక్యం దీని నుంచి ఏం చెప్తుందో నేను గబగబా నేను సేవకులకి సమయం ఇవ్వాల్సి ఉన్నాను, అందుకు కొంచెం నేను ఫాస్ట్గా వెళ్తున్నాను. యెషయా గ్రంథం ఒక్కసారి 45వ అధ్యాయం. లెట్ us see from the book of Isaiah chapter 45 verse 9. ఒకసారి చదవండి, తెలుగులో చదవండి, టైం సేవ్ చేద్దాం. ఎవరైనా మైక్లో చదవండి, మైక్లో చదవండి. యెషయా గ్రంథము 45వ అధ్యాయము. బైబిల్ లేని వారు కూడా నా మాటలు మీరు విన్నట్లయితే మీరు అర్థం చేసుకుంటారు. మంటి కుండ పెంకులలో ఒక పెంకై ఉండి తన్ను సృజించిన వానితో వాదించు వారికి శ్రమ. హల్లెలూయా, హల్లెలూయా. మంటి పెంకైన ఒక పెంకు తన సృజించిన వారిని నన్ను ఎందుకు ఇలా చేస్తావు అని అడిగినట్లయితే వారికి ఏంటి జరుగుతుంది? శ్రమ. We are nothing to question the sovereignty of God. దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఆలోచనని, దేవుని యొక్క ప్రణాళికని శాసించడానికి మనుషుడు సరిపోదు. మనుషుడి యొక్క ఆలోచన, మన చిన్న మెదడండి, చిన్న మెదడుతోటి ఏంటేంటో ప్రణాళికలు వేసేస్తూ ఉంటాం, చిన్న మెదడుతో ఏంటేంటో ఆలోచన చేసేస్తాం, చిన్న మెదడుతో మన ఇష్టానుసారంగా మనం మాట్లాడేస్తూ ఉంటాం, చిన్న మెదడుతో మనం తీర్పులు తీర్చేస్తూ ఉంటాం. నా ప్రియ సహోదరులారా, ఎవరికి శ్రమ? దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? ఓ అంటు హిమ్. తెలుగు, మంటి కుండనైనా నేను, ఒక పెంకునైనా నేను తను సృజించిన వారితో వాదించు వారికి శ్రమ. దయచేసి ఎప్పుడు కూడా వాదించొద్దండి, దేవునితో వాదించొద్దు. ఇట్ ఈస్ గుడ్ ఫర్ అస్ టు డ్రా నియర్ టు గాడ్. దేవునికి మనం దగ్గర అవ్వడం, దేవుని యొక్క చిత్తానికి మనం లోబడడం, ఇది దేవుని యొక్క చిత్తమని నేను చాలామంది దైవజనులు చూశాను. పరిచర్యకి వెళ్తూ ట్రైన్ ప్లాట్ఫామ్ మీద కొలాప్స్ అయిపోయిన సేవకులు మనం చూడలేదా? వాళ్ళు దేవుని పరిచర్యకే వెళ్తున్నారు కదా, ఆయన ఎందుకు కొలాప్స్ అయిపోయారు? మనం ఎవరమండి అడగడానికి? హూ ఆర్ వీ టు ఆస్క్? మనం ఎవరిమి? దేవునికి అది ఇష్టమైంది, దేవుడు అది చేశాడు. దేవునికి అది ఇష్టమైంది, దేవుడు అలా చేశాడు. లెట్ us టేక్ ఇట్ ఇన్ దట్ వే. చనిపోతున్న వారి గురించి కానీ, ఇబ్బందుల్లో ఉన్న వారి గురించి ఆలోచించడం మన పని కాదు. కానీ మనకున్న పని ఏంటంటే, నేను చెప్తున్నాను కదా, శారీరకంగా మనం పోరాడద్దు, ఆత్మానుసారంగా మనం పోరాడదాం. ఆత్మానుసారంగా మనం ఎలా పోరాడగలుగుతాం? వారి గురించి ప్రార్థన చేద్దాం, వారి కుటుంబాల గురించి ప్రార్థన చేద్దాం, వాళ్ళ మినిస్ట్రీ గురించి మనం ప్రార్థన చేద్దాం. బికాస్ ద వన్ హూ హ్యాస్ లెఫ్ట్ దిస్ వరల్డ్ ఈజ్ ఆల్రెడీ ఎంజాయింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. ఈ యొక్క లోకాన్ని వదిలిపెట్టి అది మర్డరో లేదంటే చంపేశారో, యాక్సిడెంట్, దిస్ ఇస్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్, దట్ ఈస్ అవుట్ ఆఫ్ అవర్ బాక్స్. మనకి సంబంధం లేని ప్రశ్న. కానీ ఆయన దేవుని గురించి హతసాక్షి పడ్డారు. బైబిల్లో మనం చూడలేదా? స్టెఫన్ ఏమయ్యాడు? వాట్ హ్యాపెన్ టు స్టీఫెన్? స్టెఫన్ యొక్క జీవితంలో ఏమైంది? దేవుని కొరకు రాళ్లతో చంపబడ్డాడు, దేవుని యొక్క కుడిపార్శ్వంలో అతను నిలబడ్డాడు. అటువంటి మరణం కావాలని మనం కోరుకోవాలండి. బికాజ్ అంతకు మించిన ఆధిక్యత ఈ లోకంలో ఏమీ లేదు. ఈ లోకంలో మనం ఎంత జీవించినా, ఎంతకాలం మనం ప్రయాసపడినా సరే, మన జీవితంలో ఆ యొక్క ప్రయాసే మిగులుతుంది. నువ్వు నీ భార్యని సంతోషపరచలేవు, నువ్వు నీ భర్తను సంతోషపరచలేవు, నీ బిడ్డలను అంతకన్నా సంతోషపరచలేవు. అందరూ కూడా రాసుకోనండి. మీరు ఎన్ని డబ్బులు ఇచ్చినా, ఎన్ని ఆస్తులు ఇచ్చినా, మీరు ఏమి ఇచ్చినా సరే కూడా దేవుని యొక్క భయాన్ని, దేవుని యొక్క చిత్తం నెరవేర్చడం మీరు నేర్పించలేకపోతే యూ కెన్ నెవర్ మేక్ ఎనీవన్ హ్యాపీ. మీ జీవితంలో ఎవరిని కూడా మీరు సంతోషపరచలేదు. నా ప్రియ సహోదరులారా, అదొక పాయింట్ నేను చెప్పాలనుకున్నది. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 9వ వచనంలో మనం నేర్చుకున్నది ఏంటంటే, వాదించు వారికి తను తయారు చేసి ఆయనతో మనం వాదించినట్లయితే మనకి శ్రమ కలుగుతుంది. దయచేసి దేవునితో మనం వాగ్వివాదం పెట్టుకోవద్దు. ఇది దేవుని యొక్క చిత్తం అని నమ్ముదాం. వారి కుటుంబాల గురించి మనం ప్రార్థన చేద్దాం. రెండోదిగా
ముందుగా నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, యోబు గ్రంథం, టైం లేదు కాబట్టి నేను స్పీడ్కి వెళ్ళిపోతాను. యోబు గ్రంథంలో యోబుని గూర్చిన సాక్ష్యము మనం చూడొచ్చు. ఊజు దేశంలో అతని వంటి అప్రైట్ మ్యాన్, అతని వంటి యథార్థవంతుడు, ఒకసారి 1వ అధ్యాయం 2వ వచనం చదవండి త్వరగా. అతనికి 7 కుమారులను, 3 అదంతా కాదండి, అదంతా కాదు. యు జస్ట్ హిట్ ద పాయింట్. దేశమునందు యోబు అని ఒక మనుషుడుండెను. ఆమేన్. Yes. అతడు యథార్థవర్తనుడు, ఒకటి అతని యథార్థవంతుడు, న్యాయవంతుడునై, దేవుని యందు భయభక్తులు కలిగి, చెడుతనము విసర్జించిన వాడు. చెడుతనమును విసర్జించేవాడు. ఎలాంటి వాడండి యోబు? అతను యథార్థవంతుడవై చెడుతనమును విసర్జించి యెహోవాను భయపడిన వాడే కదా. యెహోవాను భయపడిన వాడే కదా చెడుతనం విసర్జించి. తన జీవితంలో అతను ఎందుకు అంత పరీక్షలు వచ్చినాయి? తన బిడ్డల్ని పోగొట్టుకున్నాడు, తనకున్న సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. ఈ యోబు గ్రంథం అంతా కూడా మనం చూసినట్లయితే ఎన్నో పరీక్షలు ప్రభు అతని జీవితంలో అనుమతించాడు. అది దేవుని యొక్క అనుమతి చేత సాతాను కూడా ఇంటర్వ్యూన్ అవడం జరిగింది. సాతాను జోక్యం చేసుకునింది. ఎంతవరకు? అతని ప్రాణాన్ని ముట్టే అథారిటీ అన్నది దేవుడు ఇవ్వలేదు. కానీ యోబు 1వ అధ్యాయం నుంచి మనం అతని ఫ్రెండ్స్తో తన సహవాసం మనం చూసినట్లయితే, దేవుడితో తన సహవాసం చూసినట్లయితే, తన భార్య అలాగా వ్యతిరేకించింది, తన బిడ్డలను పోగొట్టుకున్నది. దిస్ ఈజ్ ఆల్ ద కోర్స్ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ ద జర్నీ ఆఫ్ జోబ్. యోబు యొక్క ఆ యొక్క జీవిత ప్రయాణము మనం అక్కడంతా కూడా చూడొచ్చు. ఆఖరికి 42వ అధ్యాయంలో మనం చూడొచ్చు. సుడి గాలి ద్వారా దేవుడు అతన్ని మాట్లాడుతున్నప్పుడు అతను గ్రహించాడు, అవును ప్రభువా, నేను ఎందుకు బుద్ధిహీనుడిగా నేను ఇలా ఆలోచించాను, నా ఆలోచన విధానం ఏంటి? అవును తండ్రి, ఒక్కసారి యెహోవా మాట్లాడాడు, అది 2 సార్లు నా చెవిలో వినపడిందని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో యెహోవా దర్శించిన కాలాన్ని మనం వెరిగి మనం జీవిద్దాం. ప్రశ్నించడానికి కొండ పెంకుల్లో ఒక పెంకైన మనము ఆయన ప్రశ్నించడానికి సరిపోమండి. యోబు జీవితంలో యథార్థవంతుడు, యెహోవాని భయపడ్డాడు, దేవుని అంటే చాలా గౌరవము. అటువంటి పరిస్థితులు ఉన్న యోబు జీవితంలో దేవుడు ఆ పరిస్థితులు, ఆ స్టెప్ బై స్టెప్ అనేకమైన సన్నివేశాలు మీరు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చదవచ్చు. యోబు గ్రంథాన్ని మీరు ఎప్పుడైతే చదువుకొని మీరు లాస్ట్ వరకు వెళ్తారో 42వ అధ్యాయంలో యెహోవా న్యాయవంతుడు. సుడిగాలు ద్వారా దేవుడు అతనితో మాట్లాడినప్పుడు దేవుడు న్యాయవంతుడు, దేవుడు యథార్థవంతుడు, సమస్తము కూడా నా మంచి కోసం చేశాడు అని యోబు ఎలాగైతే గ్రహించాడో మన జీవితాల్లో కూడా, నా ప్రియ సహోదరి సహోదరులారా, నా ఈ మాటలు ముగించే ముందు నేను కొత్త నిబంధన గ్రంథంలో నుంచి కూడా లూకా పత్రికలో ఒక సన్నివేశం మనం చూడొచ్చు. యేసు ప్రభు ఆయన యొక్క శిష్యులు అందరూ కూడా కలిసి వేటాడడానికి వాళ్ళు వెళ్ళారు, చేపలు పట్టడానికి వాళ్ళు వెళ్ళారు. యెహోవా వాళ్ళని దర్శించాడు, యెహోవా మాట చెప్పునే వాళ్ళు చేపలు పట్టడానికి వెళ్ళారు. ఆ యొక్క శిష్యులందరూ కూడా దోణులు వేసుకొని చేపలు పట్టడానికి వెళ్ళారు. అక్కడ దేవుడు మాట పట్టుకునే వాళ్ళు వెళ్ళారు కదా, వాళ్ళకి దోణిలో చేపలు ఎందుకు పడలేదు? ఎందుకు వాళ్ళు అడగలేదు? పేతురులు, యోహాన వాళ్ళకి ఎంత డౌట్ ఉండుంటుంది, ఎలాంటి ఆలోచనతో వాళ్ళు వెళ్ళుంటారు. వాళ్ళు దోణులు వేసుకొని వెళ్ళారు, అర్ధరాత్రి సమయంలో వెళ్ళారు. సైంటిఫిక్గా కూడా మనం చూసినట్లయితే చీకట్లో ఫిషింగ్కి ఎందుకు వెళ్తారంటే చేపలన్నీ లోతులో ఉన్న చేపలన్నీ కూడా పైకి వస్తాయి. ద ఫిష్ ఇన్ ద గ్రౌండ్, ఆ లోతులో ఆ డీప్ వాటర్లో ఉన్న చేపలన్నీ కూడా షాలో వాటర్కి వస్తాయి, పైకి వస్తాయి చేపలన్నీ కూడా. ఈ మత్స్యకారులందరికీ, ఈ వేటకి వెళ్ళిన వాళ్ళందరికీ వాళ్ళ ఏంగానే పడతాయి. కానీ దేవుని యొక్క మాట చెప్పునే వీళ్ళు వెళ్ళారు, దేవుడే పంపించాడు వాళ్ళని. కానీ రాత్రంతా వాళ్ళు చేసిన ఏమైంది? ఒక్క చేపను కూడా పడలేదు. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క మాట చెప్పున వెలుగు వచ్చిన తర్వాత, వెలుగు వచ్చేసరికి ఏమవుతాయి తెలుసా? చేపలు వెలుగు వచ్చిన తర్వాత సూర్యరశ్మి పడుతున్నప్పుడు ఆ చేపలన్నీ ఏమవుతాయి? ఈ షాలో వాటర్ పైన ఉన్న చేపలన్నీ కూడా ఏమవుతాయి? లోతుకి వెళ్ళిపోతూ ఉంటాయి. అప్పుడు స్కోప్ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా చేపలు పడడానికి? నువ్వు వలేసావు, చేపలన్నీ లోతుకి వెళ్ళిపోయినాయి అనుకోండి, అన్ని లోతుకి వెళ్ళిపోయినట్టు నువ్వు వలేస్తే నీకు ఏమైనా చేపలు పడతాయా? పడవు. ఎందుకంటే స్కోప్ తక్కువ ఉంది, పడతాయన్న ఆలోచన కూడా లేదు. కానీ ఆయన యొక్క మాట చెప్పున, హల్లెలూయా, ఆయన యొక్క మాట చెప్పున, హల్లెలూయా, ఆయన యొక్క మాట చెప్పున, దేవుని యొక్క మాట చెప్పున ఎప్పుడైతే ఆ యొక్క డిసైపుల్స్, దేవుని యొక్క శిష్యులు ఆ మాటను విని ఆయన యొక్క మాట చెప్పున వాళ్ళు ఎప్పుడైతే ఇస్తారో పట్టజాలనంత విస్తారమైన చేపలు, ఆ యొక్క ఒక వలలో పట్టే చేపలకు మించి 2 దోణెలు నింపకండిగా యేసయ్య మనకి తోడుగా ఉన్నాడు. ఆయనతో మనం వాదించొద్దండి, ఆయన మనం ప్రశ్నించొద్దు. మన విశ్వాస జీవితంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, వీ నీడ్ ద టచ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. దేవుని యొక్క ఆత్మచేత మనం అందరం కూడా అభిషేకించబడాలి. మరీగా ఎక్కువగా ఈ లోకంలో ఉన్న పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నప్పటికీ కూడా దానికి మించి దేవుని యొక్క అభిషేకము, దేవుని యొక్క సేవకుల
మీద, దేవుని యొక్క బిడ్డల మీద, ప్రతి ఒక్క దేవుని యొక్క పరిచయం చేస్తున్న ప్రతి ఒక్కరి మీద కూడా మనం ఆలోచించబద్దులమై ఉన్నాము. నిన్ను ఎత్తేసే మనుషుల గురించి, నిన్ను కిందకి తొక్కే మనుషుల గురించి ఆలోచించే పని మనది కాదు. డోంట్ వేస్ట్ యువర్ టైం, డోంట్ వేస్ట్ యువర్ ర్యామ్, డోంట్ వేస్ట్ యువర్ మెమరీ. నీ యొక్క టైం, నీ అమూల్యమైన సమయాన్ని కానీ, నీ యొక్క అమూల్యమైన ఆలోచన శక్తిని కానీ, సమయాన్ని కూడా వృధా చేయదు. వి బ్లెస్ ఎవ్రీవన్ ఇన్ జీసస్ నేమ్. ప్రతి ఒక్కరిని, నీ గురించి మంచిగా మాట్లాడుకునే వాళ్ళని దీవిద్దాం, నీ గురించి చెడుగా మాట్లాడి కూడా దీవిద్దాం. ప్రతి ఒక్కరిని బట్టి మనం దేవునికి వందనాలు చెల్లిద్దాం. దేవుని యొక్క పనిని చేద్దాం. ఫస్ట్ నేను చెప్పేది దేవుని యొక్క పని మనకి ప్రాధాన్యత. దేవునికి ఆ యొక్క మనల్ని తయారు చేసిన భగవంతుని మనం ప్రశ్నించొద్దు. మన జీవితాల్లో ఇది ఒక పని, మన జీవితాల్లో ఇది ఒక సన్నివేశము, దేవుడు మన జీవితాల్లో అనుమతించాడని మనం ఎప్పుడైతే దాన్ని యాక్సెప్ట్ చేస్తామో, ప్రభు మనల్ని ఆశీర్వదించి ఈ భూమి మీద మనం ఎంతకాలం ఉన్నా ఒక దినాన, ఇందాక మనం పాడాము, మంటి నుంచి తీయబడి తిని మళ్ళీ తిరిగి మన్నైపోతాము. ఆ మన్నైన మనల్ని మహిమగా మార్చడానికి ఆ యేసయ్య యొక్క లోకానికి వచ్చాడు. హల్లెలూయా. మన్నైన మనము మహిమగా ఆయనకి ఎప్పుడు మార్చుకోగలుగుతాము? మంటిగా ఉన్న మన జీవితాల్ని మహిమగా ఎప్పుడు ఆయన గురించి మాట్లాడగలుగుతాము? మంటైన మనము ఆయన మహిమ కొరకు మనం ఎలా ఉండగలము? మనం ఎప్పుడు ఉండగలమంటే దేవుని యొక్క పరిచర్యలో, దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క పనిలో మనం నిమగ్నం అయిపోవాలి. యూ షుడ్ బి ట్యూన్డ్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క పరిచర్యకి నీ యొక్క మైండ్ ట్యూన్ అయిపోయి ఉండాలి, నీ యొక్క జీవితం ట్యూన్ అయిపోయి ఉండాలి, నీ యొక్క నడవడికి ట్యూన్ అయిపోయి ఉండాలి. నా జీవితంలో ఏది జరిగినా దేవుని మహిమార్థమై జరగాలని నీ యొక్క మనస్సు, ప్రాణాత్మలు ఎప్పుడైతే దేవునితో నువ్వు సన్నిహితంగా ఉంటావో, మన్నైన నిన్ను మహిమగా మార్చడానికి నా యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. నువ్వు అనేకమైన ప్రాంతాలకు వెళ్ళాలి, అనేకమైన ప్రదేశాల్లో దేవుని గురించి వాడబడాలి, దేవుని కొరకు హతసాక్షి అయిపోవాలి, దేవుని గురించి మనం వాడబడాలి అన్న ఆలోచన మనమందరికీ కలిగి ఉండాలి. మన జీవితాల్లో చచ్చే వరకు కూడా ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి, చనిపోయే వరకు కూడా ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి. మన ప్రాబ్లమ్స్ తట్టు మనం చూడొద్దు, మన ఫైనాన్షియల్ స్టేటస్ తట్టు మనం చూడొద్దు, మన భార్య తట్టు చూడొద్దు, భర్త తట్టు చూడొద్దు, బిడ్డల తట్టు చూడొద్దు. నీవేమై ఉన్నావు? నీ పరలోకపు తండ్రి నిన్ను ఎందుకు ఎన్నుకున్నాడు? ఆయన యొక్క అమూల్యమైన రక్తంతో నేను ఎందుకు కొన్నాడు? ఆయన యొక్క సన్నిధిలో ఈ దినాన నువ్వు ఎందుకు కూర్చుని ఉన్నావు? There is a purpose for the Lord to do everything on this earth. ఈ యొక్క భూమి మీద జరిగిస్తున్న ప్రతి పని మీద దేవునికి ఒక ఆలోచన కలిగి ఉందాం. ఆ యొక్క ఆలోచనకు మనం తలొగ్గుదాం, దేవుని యొక్క చిత్తానికి మనం తలొగ్గుదాం. దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క పరిచర్య, దేవుని యొక్క ఆ యొక్క మనస్సుకు జస్ట్ మనం తలొగ్గి ప్రభువా నీకు వందనాలని చెప్పి వెళ్తాం. ప్రభువా నీకు వందనాలని చెప్దాం. ఆయన ఎక్కడికి పంపిస్తాడో అక్కడికి వెళ్దాం. ఆయన ఏం చెప్తాడో అది మాట్లాడదాం. దేవుని గురించి వాడబడదాం. మన జీవితాల్లో ఆ రెండింతల అభిషేకం మనందరికీ దేవుడు ఇచ్చి ఆయన యొక్క కృపలో మనల్ని నడిపించును గాక. దేవుడి చిన్న వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ బి టు ద నేమ్. జవాబు క్రీస్తేసే సుమ. జస్ట్ ఒక్క చరణం ఇది. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఈలోగా ఒక మాట చూద్దాము. అనేకమైన ప్రశ్నలు వస్తూ ఉంటాయి మన మనసులో కదండి. అనేకమైన ప్రశ్నలు వస్తాయి, కానీ ప్రతి ప్రశ్నకు జవాబు ఇరుకైన కరుకైన మార్గమని ప్రశ్నించుచుంటివా నా ప్రాణమా? ఇరుకైన కరుకైన మార్గమని ప్రశ్నించుచుంటివా నా ప్రాణమా? ఇరుకులో విశాలత కలుగ చేయుట, కరుకైన దారిని సరిచేసి నడుపుట, నా యేసునాథుని ప్రత్యేకత, నా యేసునాథుని
ప్రభు నమ్ముకున్న వాళ్ళు, సువార్త చేసేవాళ్ళు ఎందుకు ఇలా చంపేస్తున్నారు? దేవుడు మరి చూస్తూ ఊరుకుంటున్నాడా? ఎందుకు ఇలాగా? నార్మల్గా అందరిలో వచ్చిన ప్రశ్నలే, నా జీవితంలో వచ్చిన అనేకమైన ప్రశ్నలకు ప్రభు మరి సమాధానం ఇచ్చాడు. ఇప్పుడు చెప్పానంటే సాయంత్రం అయిపోద్ది ప్రశ్నలో. కానీ ఈ సమయంలో యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం చూద్దాము. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనండి, నేను లోకమును జయించి ఉన్నాను. యేసు ప్రభు ఎప్పుడు కూడా నా దగ్గరికి వచ్చిన వాళ్ళు, నన్ను నమ్ముకున్న వాళ్ళు పూల పాన్పు మీద నడుస్తారని అనలేదు. పూల పాన్పు మీద మీరు నడుస్తారని అనలేదు. ఏం చెప్పాడు? ఈ లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనండి, నేను లోకమును జయించున్నాను. లోకంలో శ్రమ, ప్రైజ్ ది లార్డ్. ఎందుకుంటుంది లోకంలో శ్రమ? శరీరము ఎప్పుడు కూడా ఆత్మకు విరోధంగా పోరాడుతూ ఉంటుంది. శరీరము ఆత్మకు విరోధంగా పోరాడుతూ ఉంటుంది. ఆది కాండంలోనే మరి సారా చెప్తుంది. ఒకసారి తీయండి, ఆది కాండము 21వ అధ్యాయము 10వ వచనము, 21:10. జెనసిస్ 21:10. ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము. ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో అనను. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దాసి కుమారులు స్వతంత్రురాలు యొక్క కుమారులు. శరీరానుసారంగా జన్మించిన వాడు, ఆత్మానుసారంగా జన్మించిన వాడు. ప్రస్తుతం మనమందరము కూడా శరీరానుసారంగానే జన్మించాము. కానీ తిరిగి జన్మించిన కారణం చేత, ఆత్మానుసారంగా మరలా తిరిగి జన్మించిన కారణం చేత, శరీర క్రియల నుంచి ఆత్మానుసారంగా మనము జన్మించున్నాము కనుక శరీర క్రియలను పాతిపెట్టి ఆత్మానుసారంగా మనము జీవిస్తున్నాము. తండ్రి అబ్బాను మొరపెడుతున్నాము. శరీరానుసారమైన పిల్లలు ఏంటి కది? ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడు. దాసి కుమారులు స్వతంత్రురాలి యొక్క కుమారులు. దాసి కుమారులు ఎవరు? శరీరానుసారంగా పుట్టిన వాళ్ళు. హాగరు అక్కడ నేమ్ మాత్రమే మనకు కనబడుతుంది, కానీ శరీరానుసారంగా పుట్టిన వాళ్ళు. లోకములో ప్రజలందరూ కూడా శరీరానుసారులే. కేవలము యేసు యొక్క వాక్యము ద్వారా తిరిగి జన్మించిన వాళ్ళు మాత్రమే ఆత్మానుసారంగా. అనేకమైన సందర్భాల్లో ఆత్మానుసారంగా మనము జన్మించి కూడాను, ఆత్మీయ క్రియలు చేస్తూ కూడాను మనలో శరీరము ఇంకనూ బ్రతుకుంటుంది. అందుకే మనలో ఉన్న శరీరము, మనలో ఉన్న ఆత్మ ఎప్పుడు కూడా పోరాడుతూ ఉంటుంది. రోమీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో చూస్తే, నేను చేస్తాను అనుకున్న మేలు చేయలేకపోతున్నాను, కారణము నాలో ఉన్న పాపమే. రోమీయులు రాసిన పత్రిక 7వ అధ్యాయము 7వ అధ్యాయము 18 నుంచి. నాయందు అనగా నా శరీరమందు అపోస్తలుడైన పౌలు రోమీ సంఘానికి రాస్తున్నాడు, నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును. శరీరము ప్రస్తుతం నాలో మంచి అనేది ఏమీ లేదు. పుట్టింది మొదలుకొని స్వార్థము. ప్రస్తుతం నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలనను కోరిక నాకు కలుగుచున్నది. ప్రొద్దున లేచి ప్రార్థన చేద్దాము, తొందరగా ఆరాధనకు వెళదాము, దేవుని కోసము ఎక్కడికైనా వెళదాము, దేవుని కోసం ఏదైనా చేద్దాము. జీవితము పుట్టింది మొదలుకొని నా కడుపు, నా యొక్క తిండి, నా ఉద్యోగము, నా చదువులోని పరిగెడుతూనే ఉన్నాము. కొంత సమయం దేవుని కోసం ఏదైనా చేద్దామని అనుకుంటాము, కానీ చాలా అడ్డం వస్తుంటాయి, చాలా అడ్డంకులు వస్తుంటాయి. ఎందుకంటే అది నాలో ఉన్న పాపమే. చదవమది మరలా, మేలైనది చేయవలనను కోరిక నాకు కలుగుచున్నది, కానీ దానిని చేయుట నాకు కలుగుట లేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు. ప్రశ్న ఏది చెయ్యకూడదు అనుకుంటున్నాను అదే చేస్తున్నాను. కారణం నాలో ఉన్న పాపము. శరీరము ఆత్మకి ఎప్పుడు కూడా పోరాటమే. ప్రైజ్ ది లార్డ్. మరి హాగరు కుమారుడు, అలాగే మరి సారా యొక్క కుమారుడికి పోరాటమే. సారా ఏం చెప్తుంది ఫైనల్గా? హాగరును, తన యొక్క దాసిని, తన యొక్క కుమారుని వెళ్ళగొట్టు.
మనలో ఉన్న దాసి కుమారులను వెళ్ళగొట్టట్లేదు, మనలో శారీరక క్రియలను మనం వెళ్ళగొట్టట్లేదు, లోకము ఎలాగో వెళ్ళగొట్టలేదు. అందుకే లోకము విశ్వాసులతో పోరాడుతూ ఉంటుంది. విశ్వాసులు ఎప్పుడు కూడా లోకమునకు విరోధంగానే ఉంటారు. ప్రైస్తు లార్డ్. ప్రియమైన దేవుని సంగమా, మరి దేవుని సేవకులు అవ్వచ్చు, విశ్వాసులు అవ్వచ్చు, అనేకమైన రీతిలో వాళ్ళు చంపబడుతున్నారు. కారణము పోరాటము, ఆత్మీయ పోరాటము. ఆత్మీయ పోరాటం. శరీరము లోకానుసరమైన ప్రజలు సహించలేరు ఆత్మానుసరమైన విషయములు. గుర్తుపెట్టుకోండి, శరీరానుసారులు ఆత్మానుసరమైన విషయంలో గుర్తుపెట్టుకోలేరు, వారికి అర్థమవ్వదు, వాళ్ళు గ్రహించలేరు, అందుకు వాళ్ళు పోట్లాడుకుంటారు. ప్రైస్తు. ఎప్పుడైతే నీ యొక్క ఆత్మ తిరిగి జన్మిస్తుందో వాళ్ళు అర్థం చేసుకుంటారు దేవుని యొక్క క్రియలు ఆత్మానుసరమైన క్రియలు. మరి సౌలు దేవుని బిడ్డలను ఎంతగానో హింసించేవాడు. హీ వాజ్ ఎ లైసెన్స్డ్ కిల్లర్. విశ్వాసుల్ని, దేవుని బిడ్డల్ని చంపడానికి అధికారం పొందిన వ్యక్తి. ఎంతగానో వాడు హింసించేవాడు, చంపేవాడు. ప్రభు ఎప్పుడైతే దర్శించాడో, ఇక్కడ మార్పు వచ్చింది. ప్రభు ఎప్పుడైతే దర్శించాడో, ఆయన యొక్క శరీరానుసారమైన స్థితి నుంచి ఆత్మానుసారంగా అతను మార్చబడినప్పుడు దేవుని యొక్క క్రియలు అర్థం చేసుకున్నాడు, దేవుని యొక్క గొప్పతనం అర్థం చేసుకున్నాడు, ప్రభుని ఘనపరచడం నేర్చుకున్నాడు, దేవుని బిడ్డల్ని రక్షించడం నేర్చుకున్నాడు, దేవుని బిడ్డల కోసము మరి పత్రికలు వ్రాయడం ప్రారంభించాడు, జైల్లోకి వెళ్ళాడు, అనేకమైన హింసలు పొంది కూడా. ఆత్మానుసారంగా తిరిగి జన్మించిన వాళ్ళు ఆత్మానుసారమైన క్రియలు అర్థం చేసుకుంటారు, ఆత్మానుసారమైన మనుషులను అర్థం చేసుకుంటారు. యాజ్ లాంగ్ యాజ్ మనము శరీరానుసారంగా ఉన్నంత వరకు కూడా ఆత్మానుసారమైన విషయంలో అర్థం చేసుకోలేవు. శరీరానుసారులు ఆత్మానుసారమైన బిడ్డలతో పోరాడుతూనే ఉంటారు. ఓకే, ఎక్కడున్నాం మనము? యోహాను సువార్త 16వ అధ్యాయం ఆఖరిలో ఉన్నాము. లోకములో మీకు శ్రమ కలుగును. యేసయ్య పలికిన మాట ఇది. యేసయ్య పలికిన మాట ఇది. 17వ వచనం, 17వ అధ్యాయం అంతా కూడా ఆయన చేసిన ప్రార్థన చెప్తాడు. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కనులెత్తి ఇట్లన్నను, తండ్రి నా గడియ వచ్చుచున్నది. ఆయన చనిపోవడానికి ముందుగా యేసు ప్రభు తండ్రితో మాట్లాడుతున్న మాటలు 17వ అధ్యాయము ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. దానికంటే ముందుగా 16వ అధ్యాయం ఆఖరిలో చూస్తున్నాము, లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకోనండి. ఎక్కడ పోతుంది మన ధైర్యము? లోకముతోనే పోతుంది, లోకముతోనే పోతుంది. చచ్చిన వాడిని చంపలేరు, చంపగలరా? లోకంలో నువ్వు చావలేదు కనుక అనుక్షణము చస్తూ ఉన్నాము. లోకము గురించి, లోకంలో నీవు చావలేదు కనుక అనుక్షణము మనం చస్తూ ఉన్నాము, అనుక్షణము బాధపడుతున్నాము, బాధించబడుతూ ఉన్నాము. నువ్వు లోకంలో నువ్వు చనిపోయినట్లయితే, దేవునిలో తిరిగి జన్మించినట్లయితే, ఎవరు ఏమన్నా సరే, దేవుని యొక్క నామమును బట్టి ఎవరు నిన్ను హింసించినా, దూషించినా, ఏమన్నా సరే, వాళ్ళకి ఇన్నోసెన్స్ని బట్టి నీవు వాళ్ళ మీద జాలి పడాలి. ప్రైస్తలా, వాళ్ళ మీద జాలి పడాలి. అయ్యో అయ్యో వీడికి అర్థం అవ్వలేదే, దేవుని యొక్క ప్రేమ గురించి వీడికి అర్థం అవ్వలేదే అని వాళ్ళ పట్ల నీవు జాలి కలిగి ఉండాలి. మరి అనేక మంది క్రీస్తు విరోధులు మాట్లాడే విధానం చూస్తే చాలా బాధాకరము. హృదయంలో వేదన, వాళ్ళని చంపేయాలి, అది చేయాలి, ఇది చేయాలని అనిపిస్తుంటుంది మానవరీతిగా. ఇఫ్ యు ఆర్ ఏ మెచ్యూర్డ్ పర్సన్, ఆత్మీయంగా పరిపక్వత కలిగిన వ్యక్తి అయితే, వాళ్ళకి అజ్ఞాన స్థితిని అర్థం చేసుకున్నట్లయితే, ప్రభువా వాళ్ళకి ఆత్మీయనేత్రములు తెరిపించండి. ఏలియా ప్రార్థన చేస్తాడు, వీళ్ళు ఆత్మీయనేత్రములు తెరిపించండి. నా దాసుడు చూడలేకపోతున్నాడు ఆ యొక్క సైన్యాన్ని. గెహజీ వీడు చూచినట్లుగా వాడి యొక్క కన్నులు తెరవచేయమన్నాడు. ప్రైస్తలార్డ్. వాడు ఎప్పుడైతే చూశాడో దేవుని స్తుతించాడు, ఘనపరిచాడు. లోకంలో మీకు శ్రమ కలుగును. ఆర్ యు ప్రిపేర్డ్ టు ఫేస్ శ్రమలు, బాధలు, అనారోగ్యాలు, కష్టతరమైన దినములు? మరి ఎదురు చూడగలవా? వాటిని ఫేస్ చేయగలవా? ఎదుర్కొనగలవా? ప్రైస్తలార్డ్. నువ్వు ఎప్పుడైతే సిద్ధపడతావో ఆత్మానుసారంగా, ఆ యొక్క స్పిరిచువల్గా నువ్వు ఎప్పుడైతే వెళతావో, థింగ్స్ ఆఫ్ దిస్ వరల్డ్ విల్ గో స్ట్రేంజ్లీ డిమ్. ప్రైస్తలార్డ్. చక్కటి పాట ఉంది ఇంగ్లీష్లో. Turn your eyes upon Jesus, full into his wonderful face, and the things of the earth. భూమి మీద ఉన్న విషయంలో, భూమి మీద ఉన్న సమస్యలు, భూమి మీద ఉన్న అనారోగ్యంలో, భూమి మీద ఉన్న నీ శత్రువులు, ఓహో, విల్ గో స్ట్రేంజ్లీ డిమ్.
కనబడకుండా 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 చిన్నవైపోతాయి. ప్రస్తుతం ఎవరు నాకు వ్యతిరేకంగా మాట్లాడినా నేను నాకు బాధ అనిపించదు. ప్రభువా వాళ్ళ యొక్క ఆత్మీయనేత్రమును తెరిపించండి ప్రభువా. దట్ షుడ్ బి యువర్ స్పిరిచువల్ స్టాండ్. ప్రస్తుతం మీ యొక్క ఆత్మీయ స్థితి ఆ స్థితికి వెళ్ళాలి. ప్రస్తుతం అయ్యో మానవ రీతిగా కొంత బాధ అనిపించినా సరే, అయ్యో ప్రభువా వీళ్ళు అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారు. ప్రేస్తలాడు చంటి బిడ్డ సంవత్సరం లోపు పిల్ల 1-2 చూసిందంటే మనం ఏమైనా దెబ్బలాడతామా? తనకు తెలీదు. అందుకేం చేస్తాము? తగినటువంటి ప్యాంపర్లు వేస్తాము, తగినటువంటి బట్టలు చుడతాము. ప్రేస్తలాడు నీవు తీసుకోవాల్సిన జాగ్రత్తలు నువ్వు తీసుకుంటావు. శరీరం ఎప్పుడు కూడా ఆత్మకు విరోధంగా పోరాడుతూ ఉంటుంది. శరీరానుసారమైన మనం బ్రతుకు ఉన్నట్టయితే ఆత్మానుసారమైన విషయంలో మరి నెగ్గుకు రాలేము. ఆత్మానుసారం నువ్వు ఎప్పుడైతే తిరిగి జన్మిస్తావో, 2 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 2 తిమోతి చాప్టర్ 3:12 కొన్ని మాటలు గబగబా చూద్దాము. 5 నిమిషాలు ముగిస్తాను. 2 తిమోతి 3వ అధ్యాయము 12వ వచనము. 2 తిమోతి చాప్టర్ 3:12. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతికిని ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇట్ ఈస్ కామన్ థింగ్. రక్షణ లేని వాళ్ళు, దేవుని గురించి తెలియని వాళ్ళు, వాక్యము తెలియని వాళ్ళు అనేకమైన ప్రశ్నలు వేస్తారు. అర్థమవుతుందన్న మాటలు. కానీ వాక్యం చెప్తుంది క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించేవారు హింస పొందుతారు. కష్టాలు కాదు, హింసలు, హింసించబడతారు. బీ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని సంగమా, సిద్ధంగా ఉన్నావా? మత్తయి సువార్త 13:21 చెప్తాడు, వాక్యము నిమిత్తము శ్రమ, హింస, అభ్యంతరములు. మత్తయి సువార్త 13:21 యేసు ప్రభు చెప్తాడు ఈ మాటలు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిలుచును కానీ వాక్యము నిమిత్తము శ్రమ అయినా హింస అయినా కలుగగానే అభ్యంతరపడును. చాలా కష్టం అండి, చాలా కష్టం అండి ఈ బోధ. శిష్యులే అన్నారు. అనేక మంది యేసు ప్రభు నుంచి మేళ్ళు అనుభవిస్తూ ప్రభుని వెంబడిస్తూ వాళ్ళ యొక్క అవసరతల్లో ప్రభుని వెంబడించి మరి కొంచెం లోతుగా వాక్యము తీసుకుని వెళ్ళినప్పుడు చాలా కఠినమైన బోధ, చాలా కఠినమైన బోధ అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది వెళ్ళిపోయారు కానీ శిష్యులు మాత్రము వెళ్ళలేదు. 13:21 మరలా చదవమా. అయితే అతనిలో వేరు లేనందున విశ్వాసం అనే వేరు లేనందున, ప్రైజ్ ది లార్డ్, అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమ హింసైనను కలుగగానే అభ్యంతరపడును. అబ్బా వద్దండి, కష్టం అండి. ఎందుకండి? అభ్యంతరము చాలా వచ్చేస్తాయి. దేని విషయంలో? ఊరు వెళ్ళాలి, బస్సులు లేవు, ఎలాగైనా వెళ్ళిపోతాము. ఎందుకంటే ఆ ఇంపార్టెన్స్. పరీక్షకు వెళ్ళాలి, ఎలాగైనా వెళ్ళాలి, దాని యొక్క ప్రాముఖ్యత అది వెళ్ళాలి కానుక. కానీ వాక్యము నిమిత్తమే శ్రమ, వాక్యము నిమిత్తమే అంటే సత్యమును నెరవేర్చడానికి, యేసు ప్రభు మాటను నెరవేర్చడానికి, వాక్యమును వెంబడించడానికి, ప్రభును గణపరచడానికి వాక్యము నిమిత్తమై శ్రమ అయినా హింస అయినా కలుగానే అభ్యంతరం వస్తుంది. చాలా కష్టం అండి. అయ్యి బాబాయ్ ఎండండి, అయ్యి బాబాయ్ ఎలా వెళ్ళాలండి, అయ్యి బాబాయ్ అన్ని బాధలు, అన్ని కష్టములు వస్తాయి. ప్రైజ్ ది లార్డ్. వేర్ దెర్ ఇస్ విల్ దెర్ ఇస్ ఏ వే అంటారు. మనసు ఉంటే మార్గం ఉంటుంది, మనసు దేనికి ఉంటుంది? శరీరానుసారమైన విషయాలకు ఉంటుంది. ఆత్మానుసారమైన విషయంలో మనసు తక్కువ. ఆత్మానుసారంగా ఎప్పుడైతే వెతుకుతామో అప్పుడు ఆత్మానుసారమైన విషయంలో నీకు శ్రద్ధ కలుగుతుంది. అతనిలో వేరు లేనందున, అది మెయిన్ పాయింట్. ఏమిటది? వేరు లేదు. ప్రైజ్ ది లార్డ్. విని ఈ యొక్క 4 రకాల విత్తనాలు కూడా వాక్యము విన్నవాళ్లే, వాక్యము విని గ్రహింపకయుండగా 19వ వచనంలో వాక్యము విని గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి హృదయంలో విత్తబడిన వాక్యాన్ని ఎత్తుకుపోయాడు. అలాగే మరి 20వ వచనంలో వాక్యము విని వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరిస్తాడు. కానీ అతనిలో వేరు లేనందున, విశ్వాసం అనే వేరు నీలో ఉన్నట్టయితే, ప్రైజ్ ది లార్డ్,
ఎంత గాలి తుఫాను వచ్చినా ఊగుతుంది, చెట్టు ఊగుతుంది, కానీ ఎంత మాత్రము బయటికి రాదండి. కొన్ని మొక్కలు ఉన్నాయి, మేము ట్రీట్ చేస్తూ ఉంటాము, మొక్కలు నాటుతూ ఉంటాము. మరి వాటి గురించి చూసినప్పుడు కొన్ని మొక్కలు పైనే ఉంటాయి, వేరు లోతుగా వెళ్ళదు. అవి పీకాలనుకున్నప్పుడు చాలా సులువుగా వచ్చేస్తాయి. కానీ కొన్ని మొక్కలు పనికిరాని మొక్కలు, వేరు లోతుగా ఉంటుంది. చాలా బాధాకరం అది చూసినప్పుడు. పనికిరాని మొక్క, అది తీసివేయాలి అనుకుంటాము. చాలా పెద్ద మొక్క ఎంత ఉన్నా సరే వేరు మాత్రం ఎంత ఉంటుంది. పనికిరాని తీగలు తీయడం చాలా కష్టము, చాలా కష్టము. ప్రియమైన దేవుని సంగమా, నువ్వు ఆత్మానుసారంగా ఉండాలంటే, శరీర క్రియలకు నువ్వు దూరంగా ఉండాలంటే, వాక్యంలో, విశ్వాసంలో, ప్రత్యేకతలో, పరిశుద్ధతలో నువ్వు ఎప్పుడైతే ఎదుగుతావో ప్రైస్తలో నీ యొక్క ఫలము నిలిచి ఉంటుంది. వాక్యానుసారంగా నువ్వు ఎప్పుడైతే ఎదుగుతావో వేరు లోతుగా వెళుతుంది. వేరు లోతుగా వెళ్ళినప్పుడు ఆత్మానుసారంగా ఎవరు ఎలాంటి వ్యతిరేకతలు నీ మీదకి తీసుకుని వచ్చినా, ప్రైస్తలో శత్రువు నీ మీద పోరాడినా, నీలో ఉన్న శత్రువు నీతో పోరాడినా నువ్వు ఆత్మీయంగా నిలబడగలవు. ఇప్పుడు క్రీస్తులో నీ యొక్క వేరు లోతుగా ఉన్నట్టయితే. అపోస్తల కార్యాలు 8వ అధ్యాయంలో కూడా మరి యేసు ప్రభు చెప్తాడు ఇక్కడ, అపోస్తల కార్యాలు 8వ అధ్యాయంలో, యెరూషలేములో సంఘమునకు, ప్రైస్తల్లో చదవండి, ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యోదయ సమరయ దేశముల చాలండి. ప్రైస్తల్లో మరి స్టెఫనును రాళ్ళతో కొట్టారు, సంఘం అంతా కూడా గలిబిలైపోయింది. అయ్యో బాబోయ్, స్టెఫన్ లాంటి వాళ్ళని రాళ్ళతో కొట్టి చంపేశారు. ఏమవుద్ది నా జీవితము, నా యొక్క విశ్వాస జీవితం ఏమవుద్ది, రేపు నేను ఏ విధంగా ఉండాలి? మరి ప్రజలందరిలో కూడా గలిబిలి వచ్చేది ఎక్కడ? ఆ కాలమందు. ఎప్పుడు స్టెఫనును చంపినప్పుడు. పైనే చూస్తే 59-60 వచనాల్లో మరి స్టెఫను చనిపోయినట్లుగా మనం చూడగలము. 8వ అధ్యాయము 1 నుంచి చూస్తే, ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున, ప్రైస్తలార్డ్, హింస కలుగుతుంది. గుర్తుపెట్టుకోనండి, హింస కలుగుతుంది. విశ్వాసులకి, ఇంకా విశ్వాసులకి హింస కలుగుతుంది. యేసు ప్రభు యొక్క శిష్యులుగా ఆయన కోసం నేను జీవించాలనుకున్నావా? హింస కలుగుతుంది. మొట్టమొదటిగా నీలోనే ప్రారంభమవుద్ది. జయించవా? నీ కుటుంబంలో ప్రారంభమవుద్ది. నీ భర్త నుండో, నీ భార్య నుండో, కుటుంబస్తు నుండో ప్రారంభమవుద్ది. అందరూ కలిసి ఉన్నారా? ప్రక్క ఇంటి వాళ్ళు, లేదంటే విరోధులు, లేదంటే మరి ప్రక్క దేశం వాళ్ళు, ప్రజలు, అనేక రకాల శత్రువులు. ఆఖరిగా అపోస్తల కార్యాలు 13వ అధ్యాయము 50వ వచనం కూడా చూడండి, 13:50. ప్రభు వాక్యము ఆ ప్రదేశమంతటా వ్యాపించెను. 49 నుంచి, ప్రభువు వాక్యము ఆ ప్రదేశమంతటా వ్యాపించెను గాని యూదులు భక్తి మర్యాదలు గల స్త్రీలను ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలునకు బర్నబాకును హింస కలుగజేసి వారిని తమ ప్రాంతముల నుండి వెళ్ళగొట్టారు. ఎక్కడ కూడా దేవుని బిడ్డలు సంతోషంగా ఉంటారని కాదు. ఎప్పుడైతే నువ్వు ఆత్మానుసారంగా ఉండడానికి నిశ్చయించుకుంటావో శరీరానుసారులు నీకు విరోధంగా ఉంటారు. గుర్తుపెట్టుకోండి. ప్రైస్తలో సారా ఏం చెప్తుంది? దాసిని, తన యొక్క కుమారుడిని వెళ్ళగొట్టు. మనలో కూడా దాసి కుమారులు ఏలుతూ ఉన్నారు, హాగరు కుమారులు మనలో ఏలుతూ ఉన్నారు. దేశంలో కూడా హాగరు కుమారులు, దాసి కుమారులు ఏలుతూ ఉన్నారు. ఆత్మకు విరోధంగా పోరాడే వాళ్ళు ఏలుతూ ఉన్నారు. కనుక ఆత్మానుసరమైన ప్రజలకి, శరీరానుసరమైన ప్రజలకి పోరాటం ఉంటుంది. దానికి సిద్ధపడతాము. ఇఫ్ యు ఆర్ బోర్న్ అగైన్, ఆత్మీయంగా నువ్వు తిరిగి జన్మించినట్లయితే, ఆత్మానుసారంగా నీ యొక్క వేరు లోతుగా వెళ్ళినట్లయితే, ఆత్మానుసారంగా నువ్వు క్రీస్తులో, వాక్యములో, సిద్ధాంతంలో, ప్రత్యేకతలో, పరిశుద్ధతలో నువ్వు నిలబడినట్లయితే నీకు విరోధులు ఖచ్చితంగా ఉంటారు. ఖచ్చితంగా ఉంటారు. అయినను ధైర్యం తెచ్చుకోనండి, నేను లోకమును జయించున్నాను. నేను లోకమును జయించున్నాను. యేసు ప్రభు తన మరణమును జయించున్నాడు గనక ఆయన యందు విశ్వాసం ఉంచిన వాళ్ళని ఆయన కూడా ఆయనతో పాటు తీసుకుని వస్తాడు. వెంటనే మనందరినీ కూడా ప్రభు ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు. Turn your eyes upon Jesus. Look full in his wonderful face.
and the things of this world will go strangely dim in the light of of His His glory and and grace. turn your eyes upon Jesus మీ యొక్క కను దృష్టి యేసు వైపు in త్రిప్పండి. His wonderful face, and the things of the earth భూమి మీద will ఉన్నటువంటి go straight పరిస్థితులు ఏమైనప్పటికీ in కనబడకుండా the light ఆయన వెలుగులో of His glory డిమ్ అయిపోతుంది. And grace. Thank you. Thank you. in the light of His glory and Grace. yes Lord మా యొక్క కను దృష్టి ఎల్లప్పుడూ నీ మీద ఉండే కృపని మా అందరికీ కూడా దయచేయండి తండ్రి. వి బి గ్రౌండెడ్ మోర్ అండ్ మోర్ ఇన్ యువర్ లవ్. మా యొక్క వేరు పారిన వారిని మా వేరు లోతుగా వెళ్ళడానికి ప్రభా, నీ యొక్క విశ్వాస్యతలో మా యొక్క వేరు లోతుగా వెళ్ళడానికి ప్రభా, మా అందరికీ అట్టి భాగ్యాన్ని దయచేయండి తండ్రి. యేసయ్యా. జీవితంలో వస్తున్న చిన్నపాటి యేసయ్యా. ఆ తుఫానులకి ప్రభా మేము కదిల్చబడకుండా, మేము యేసయ్యా. కదిలిపోకుండా తండ్రి యేసయ్యా యేసయ్యా. మా యొక్క విశ్వాసతను మరెక్కువ లోతుగా మా వేరుని లోపలికి వెళ్ళనియండి. బ్రదర్ ఆర్మీ జాన్ గారు ముందుకు రండి. లోతైన విశ్వాసతను మా యొక్క వలలను ప్రభా యేసయ్యా. లోతుకు తీసుకుని వెళ్ళండి తండ్రి. యేసయ్యా. ఓ పట్టజాలనంత విస్తారమైన యేసయ్యా. పంటను ప్రభా మీరు మాకు ఇవ్వనందుకు మీకు యేసయ్యా. వందనాలు చెల్లిస్తున్నాము. అది పొందుకునే విశ్వాసతను మా అందరికీ దయచేయమని అడుగుతున్నాము తండ్రి. యేసయ్యా. అట్టి జీవితాలు మా అందరికీ కూడా ప్రభా కలుగును గాక, యేసయ్యా. కలుగును గాక. ఎస్ లార్డ్ జాన్ గారు ప్రార్థించేయండి. యేసయ్యా. పరిశుద్ధుడి దేవా మీకు వందనాలు తండ్రి, స్తుతులు స్తోత్రములు ప్రభువా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. వన్స్ అగైన్ మరి ఒకరు వచ్చి ప్రార్థన చేస్తే బాగుండు అనుకుంటున్నాను. యేసయ్యా. బ్రదర్ ఆనంద్ లాజరస్ ప్లీజ్ కమ్. జరగబోయే పరిచయ విషయంలో క్లుప్తంగా ప్రార్థన చేయండి. యేసయ్యా ఆయనకు సహాయం కోరి ప్లీజ్ కమ్. ఆయనకు సహాయం కోరి ప్రభువా మీ సహకారం కావాలి. మీ సన్నిధి మాతో ఉంచండి. అవును తండ్రి. మీ సన్నిధి మాతో ఉంచండి. We are zero without you, Yes Lord. Lord Father. We are thank zero you. without you, Thank you Lord. Lord Jesus. జీరోకి సున్నాకి విలువ వచ్చింది ఎప్పుడు? ప్రక్కన ఒకటి నిలబడ్డా. Amen. Thank you Jesus. ఎన్ని సున్నాలను నువ్వు కలిగి ఉండొచ్చు, Oh. ప్రక్కన ఒకటి నిలబడ్డదా? Yes, Lord. దాని విలువ Father, we thank you. 10 కాదు, 100 కాదు, Oh. 1,00,000, 10 లక్షల కోట్లు ఒకటి నిలబడినందుకు. Yes, యేసయ్య నీ పక్కన నిలబడినట్లయితే కోట్లు విలువ చేస్తావు నువ్వు. ప్లీజ్ ప్రే ఫర్ ద మినిస్ట్రీ. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 యేసయ్యా పరిశుద్ధుడా. ఉదయకాల సమయం నుండి ప్రభు ఎంతవరకు నన్ను మమ్మల్ని సజీవ లెక్కలో కాచికాపాడి ప్రభు ఏకాత్మ ఏక మనసుతో ప్రభు ఏక శరీరులుగా మీ సన్నిధిలో చేర్చినందుకు మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. సేవకుల ద్వారా ప్రభుత్వబడినటువంటి కీర్తన భాగం బట్టి వాక్య భాగాన్ని బట్టి కూడా మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. అవును దేవా ప్రభు మిమ్మల్ని ప్రభు కీర్తనతో వాక్యాలతో ప్రభు సాక్ష్యాలతో ప్రభు సువార్తకులకు ప్రభేసయ్య మీ నామమును ప్రకటించడానికి తగిన శక్తిని కృపను భాగ్యం బలం ప్రతిబిడలు కూడా దయచేయగలరని విశ్వసిస్తున్నాం ప్రభు. పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము నిరంతరం ఆయన రాకడ పర్యంతము మనందరికీ తోడేండి నడిపించను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మరి రెగ్యులర్ మీటింగ్స్, జూమ్ మీటింగ్స్ మామూలుగానే ఉంటాయి. మరి శుక్రవారం